అంటే చూసినాక కానీ చెప్తున్నారు. అంటే డేట్ల వరకే చూసుకున్నారా? అది సాధ్యమేలండి. మనం ఖచ్చితంగా జరిగే విషయం ఇది. మనం అంటే చివరి దినాల్లో క్రైస్తవులు మ్యాక్సిమం నిర్లక్ష్య పెట్టే విషయం దేవుని వాక్యం. అంతే కదా. ఒక మీటింగ్కి వెళ్ళామనుకోండి, పాటలు అంతసేపు బాగానే ఉంటారు, అందరూ ఉంటారు. తర్వాత వాక్యానికి ప్రార్థన చేస్తారు కదా, మంచి అవకాశం అనమాట. కొంతమంది లేచిపోతారు, తర్వాత పడుకునే వాళ్ళు పడుకుంటారు. మళ్ళీ ఎప్పుడు లెగుస్తారు? నాకు అర్థమయ్యేది కాదు. నేను చిన్నప్పుడు చాలా కూడికలకి వెళ్ళేటప్పుడు పల్లెటూరులో పెరిగాను, విలేజ్లో. పాటల టైంలో చాలామంది ఉంటారు. మళ్ళీ ఎట్లా వస్తారు? వాక్యం అయిపోయినాక చాలామంది వస్తారు. మధ్యలో మిస్ అయ్యేది ఎక్కడంటే వాక్యం టైంలో తక్కువ మంది ఉంటారు. వీళ్ళు ఎప్పుడు వెళ్తున్నారో అర్థమయ్యేది కాదు. తర్వాత ఎప్పుడో ఒకసారి వాక్యానికి పాస్టర్ గారు ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు తెరిచి తప్పుడు వెళ్తున్నారు సగం మంది, కొందరేమో పడుకుంటున్నారు. మళ్ళీ ఎప్పుడు వస్తున్నారంటే వాక్యం అయిపోయినాక కూడా ప్రేయర్ చేస్తారు కదా. ప్రేయర్ అది ఒక అవకాశం అనమాట. అప్పుడు బయట రోడ్డు మీదకి వెళ్ళిన వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు, పడుకున్న వాళ్ళు లేచి కూర్చుంటున్నారు. చూడండి, పలహారం దగ్గర ఎవరు నిద్రపోరు, అప్పుడు అది పెట్టినా పడుకోరు. ఇప్పుడు దా పడుకున్నాక పడుకో అంటే కూడా నువ్వు పడుకో అని పోట్లాడతారు మన మీద. కానీ ఒక వాక్యం టైం లేదు. జస్ట్ వీఆర్ మిస్సింగ్ ద గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం నిర్లక్ష్య పెట్టబడుతుంది. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడి ఉంది మనకు బాగా తెలుసు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఈ 3వ మాట చాలా ప్రాముఖ్యం. వాక్యము దేవుడై ఉండే. ఆ మాట చూడండి. విచారం ఏంటంటే మనం వాక్యాన్ని దేవుడుగా చూడు. జస్ట్ వాక్యం ఇట్స్ ఎ సెంటెన్స్, అదొక సెంటెన్స్. ఇవాళ క్రైస్తవుల సమస్య ఏంటంటే వీ నో ఆల్ ద వర్సెస్, ఆల్ ద స్క్రిప్చర్స్ ఇన్ అవర్ మైండ్ అనమాట. మన మనసులో బైబుల్ వచనాలు బాగా తెలుసు, కానీ వాక్యాన్ని దేవుడుగా చూడడం. అది మన నేరం, మన మైనస్. దానికి అంత విలువేమో, దానికి అంత ప్రాముఖ్యత. ఇప్పుడు అయ్యగారు చెప్పారు, చాలా భారంతో పెడతారు. నిజంగా చెప్పాలంటే పెద్ద పెద్ద సంఘాల్లో సామర్థ్యం ఉండి, డబ్బులుండి, స్థలం ఉండి, విశాలమైన స్థలాలుండి, వంట సామానుండి, పనివారుండి మీటింగ్స్ బెటర్ భారం లేక. చిన్న సంఘస్థులే ఎక్కువగా దేవుని పని చేయాలని భారం కలిగి చూడండి. ఆయన నన్ను కలిసినప్పుడు కూడా చాలా భారంగా మాట్లాడాడు. కొంతమంది దేవుని కొరకు లోక విడవకు మునుపు ప్రయాసపడాలని భారంతో పెడితే, భారం గల వాళ్ళ దగ్గర ఏమో అది సద్వినియోగపరుచుకునే వాళ్ళు ఉండరు. కొన్ని చోట్ల జనం ఉంటారు కానీ భారం గల కాపురు ఉండడు. కాబట్టి అందుకే దేవుని వాక్యం సద్వినియోగపరచుకోవాలి. వాక్యము దేవుడు. సో ప్రాముఖ్యమైనది దేవుని వాక్యం. అందుకే పాటలు వాక్యం కొరకు, పాటల కొరకు కాదు మనం గ్యాదర్ అయ్యేది. చూసారా? అందుకే కొన్ని స్థలాల్లో మీరు అబ్జర్వ్ చేయండి, 2-3 పాటలు పాడి మ్యాక్సిమం టైం వాక్యం ఇస్తారు. కొన్ని స్థలాలు అన్ని కార్యక్రమాలకు టైం ఉంటుంది. వాక్యానికి వచ్చేలకి 5 నిమిషాలు 10 నిమిషాలు క్లుప్తంగా ముగించండి అయ్యగారు అంటుంటారు. అది వాళ్ళ మెచ్యూరిటీ మీద ఆధారపడి ఉంటుంది. సో కనుక దేవుని వాక్యం పాంప్లెట్లో కూడా ప్రాముఖ్యమైనది దేవుని వాక్యం. అక్కడ ఏం వేశారు చదువుదాం. 1 కొరింథీ 1వ అధ్యాయం, ద ఫస్ట్ కొరింథియన్స్ 1st చాప్టర్. 1 కొరింథీ 1వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక. 1 కొరింథీ 1వ అధ్యాయము ఎన్నో వచనం 23. వెరీ గుడ్, 23. 1 కొరింథీ 1వ అధ్యాయం 23. ఒకసారి మొదట అందరం కలిసి చదువు. అందరూ దేవుని వాక్యం చదవాలి. ఇప్పుడే చదివాం కదా, వాక్యము దేవుడై ఉండెను. వాక్యాన్ని చూచినా కూడా ఆశీర్వాదం ఉంది, వాక్యాన్ని చదివితే ఆశీర్వాదం ఉంది. సో 1:23 మొదట అందరం కలిసి చదువుదాం. అయితే మేము సిలువేయబడిన క్రీస్తును ప్రకటించు. అట్లా ఇంకొక వచనం కూడా చదువుదాం. పరమగీతములు పాత నిబంధనలో కూడా ఒక వచనం చదువుదాం. పరమగీతములు 5వ అధ్యాయం. కొంతమందికి ఈ పుస్తకం దొరకదు, అటు ఇటు చూస్తూ ఉంటారు. పాపం ఆదికాండం, కీర్తనలు, ప్రకటన అయితే తేలిగ్గా తెస్తారు. పరమగీతములు 5వ అధ్యాయము 9వ వచనం, 565 పేజ్ నంబర్. 5 కూడా అందరం కలిసి చదువు. 9వ వచనం, 5:9. స్త్రీలలో అధిక సుందర వగుదానా, నాతో కలిసి చదవండి. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి, నువ్వు మా చేత ప్రమాణం చేయించుకుంటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మరొకసారి విశ్వాసంతో ప్రభువా మీ తోటి చూస్తున్నాం. ఒకటి ఎరుగుదుము నాయన, మీకు వేరుగా ఉండి ఏమీ చేయలేం. ఏమైనా మీరు అనుగ్రహిస్తే తప్ప పొందలేం. ప్రజలు నీ వారు, సమయం మీది,
స్థలం మీది, పరిచర్య మీది, మందిరం మీది, సేవకులు మీ వారు, ఇక్కడ చేరిన ప్రజలు నీ వారు. ఎవరు నశించే నరకానికి పోవడం మీకు ఇష్టం లేదు ప్రభా. కనికరించం. కొందరైనా పట్టబడాలి, సువార్త అందించబడాలని ఎంతో భారంతో మేము సిలువేబడిన క్రీస్తును ప్రకటిస్తున్నామనే హెడ్డింగ్ వేసి, పాంప్లెట్స్ వేసి, వాళ్ళ వంతు వాళ్ళు చేయవలసింది అంతా చేశారు. విందు సిద్ధమైంది రండి అంటే చిన్న చిన్న కారణాలతో, వాతావరణాన్ని బట్టి, ఇంకేదో కారణాలను బట్టి రాలేకపోయిన వారిని మన్నించము, క్షమించండి. మరో తరుణం మందని దీన్ని సద్వినియోగపరచుకుని కృపద ఇచ్చేయండి. వచ్చిన వారు కూడా నిర్లక్ష్యంతో పోగొట్టుకోకుండా మా సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయమని చదివిన 2వ వచనాన్ని మీ చేతుల్లో పెడుతున్నాం. మా కొరకు విరిచి వడ్డించండి. ఏమైనా మేము నేర్చుకుంటూ కనికరించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ అనాలోచన, అశ్రద్ధ, అజాగ్రత్త, నిద్ర, కునుకుబాటు నుండి తప్పించమని ఈ స్థలం చుట్టూ మీకు కంచె ఉంచండి. శత్రువు చోటు లేకుండా చేయండి. మమ్మల్ని అందరినీ మీ స్వాధీనానికి అప్పగించుకుంటున్నాం. మీ ఆత్మ సంచారం మా మధ్య ఉంచండి. మీ సింహాసనం ఉంచండి. కరుణాపీఠం మీద నుండి కెరూబుల మధ్య నుండి వినబడే యెహోవా స్వరం మేము వినగలిగినట్లు సాయం చేయండి. మమ్మల్ని దర్శించమని కోరుతూ మీకే మహిమ ఆరోపిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓ చిన్న ప్రశ్నతో స్టార్ట్ చేస్తాను. ఐ వాంట్ ఆస్క్ ఏ స్మాల్ క్వశ్చన్. నాకు ప్రశ్నలు అంటే చాలా ఇష్టం. బైబిల్కు చాలా పేర్లు పెట్టవచ్చు, అంటే నిక్ నేమ్స్ చాలా ఇవ్వచ్చు. వాటిలో ఒకటి ఇట్స్ ఎ బుక్ ఆఫ్ క్వశ్చన్ బ్యాంక్ అని కూడా చెప్పవచ్చు. బైబిల్లో చాలా ప్రశ్నలు ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే బైబిల్లో చాలా ప్రశ్నలు ఉంటాయి. బైబిల్లో మొట్టమొదటి ప్రశ్న ఏంటో చెప్తారు ఎవరైనా? వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఇన్ ద బైబుల్? ఎంతకాలం నుంచి విశ్వాసులు అంటే మాత్రం చిన్నప్పటి నుంచి అయ్యగారు, పుట్టినప్పటి నుంచి, లేకపోతే 15 సంవత్సరాల నుండి, 25 సంవత్సరాల నుండి. బైబిల్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎందుకు వచ్చిన కొంత అంట, అది అక్కడ అసలు క్వశ్చన్ ఉందో లేదో. వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఇన్ ద బైబుల్? ఇది నిజమా? ఎవరు అడిగారు? దేవుడు అడిగాడా? సాతానాడు. ఓకే, సరే ఇప్పుడు వస్తాం. దేవుడు మానవునికి వేసిన ఫస్ట్ ప్రశ్న బైబుల్లో, వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ దట్ ఆస్క్డ్ బై గాడ్? దేవుడు అడిగిన మొదటి ప్రశ్న ఏంటో చెప్తారా? ఆదామా నీవు ఎక్కడ? వేరే అర్థం, ఆదామా నీవెక్కడ? దేవుడు అడిగే ప్రతి ప్రశ్నలో చాలా ఆశ్చర్యమైన జవాబు. ఒక ప్రశ్న ఒక కొరతమానం, ఒక మాట చెప్పాలండి. ఎందుకని అంటే ఆదాము ఎక్కడున్నాడో దేవునికి తెలియదా? తెలుసా? అయినా మరి ఆదాము ఎక్కడని ఎందుకు అడిగాడు? అంటే జోక్ చేస్తున్నాడా? అబద్ధం ఆడుతున్నాడా? మనమైతే ఎన్నట్టుంటాం, చూసినా చూడనట్టు ఉంటాం, పలకరించాల్సి వద్దామని. కొంచెం పడ్డానుకో, చూసి కూడా ఈడు కూడా వచ్చాడా అని ఇటు తిరుగుతాడు. వాళ్ళు పలకరిస్తే బెదరు అన్నగా ప్రజలాడు అంటుంటారు. మరి దేవుడు తెలియక అడిగాడా ఆదాము ఎక్కడున్నావని? దేవుడు సర్వజ్ఞాని కదా, అన్నీ తెలుసు కదా, మరి ఎందుకు అడిగాడు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు అడిగాడు? అద్దెలు తేడానికి కూర్చుంటాం అంటారు కొంతమంది. మంచిది, అందుకే మీటింగ్స్ మనకు అవసరం. ఎందుకు అడిగాడంటే ఆదాము ఎక్కడున్నాడో దేవునికి తెలియదు కాదు, ఆదాము ఎక్కడున్నాడో ఆదాముకు తెలియడానికి. అదేంటి ఆదాము ఎక్కడున్నాడో ఆదాముకు తెలీదా? తెలుసా లేదా? అందుకేగా అడిగినప్పుడు ఏం చెప్పాడు? నీ స్వరం విన్నప్పుడు చెట్ల చాటున. మరి తెలుసు కదా, మరి ఆదాముకు ఖచ్చితంగా ఆదాముకు తెలియదు, అందుకే అడిగాడు. ఏం తెలియదంటే భౌతికంగా ఎక్కడున్నాడో తెలుసు, కానీ ఆదాముకి ఆత్మీయంగా ఎక్కడున్నాడో అది స్ట్రైక్ చేయడానికే అడిగింది. అసలు చాలాసార్లు మనం కూడా వాక్యాన్ని భౌతిక భాషలో చూస్తాం తప్ప దేవుని ఉద్దేశంలో చూడు. అందుకే మనకు బైబిల్ ఒక మత గ్రంథంగా మిగిలిపోద్ది, కానీ దాని దేవుని ఉద్దేశంలో చూస్తే బైబిల్ని అద్భుతమైనది. ఆకాశం కింద భూమిపైన ప్రపంచంలో ఇలాంటి జీవము గలది అద్భుతమైనది మరొకటి లేదని రుజువు చేయవచ్చు. మానవుడి జీవితాన్ని ప్రభావితం చేసింది. అందుకే ఒక భక్తుడు అన్నాడు, దేవుడు మానవాళికి 2 అద్భుతమైన బహుమానాలు ఇచ్చాడు అన్నాడు. ఏంటవి? బంగారం, వజ్రాల? 2 అద్భుతమైన. ఒకటి, దేవుడు తన సొంత కుమారుడిని నీ కొరకు నా కొరకు కలవసిల్లో బలి చేయడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆయన అప్పగించకపోతే మనకు విమోచన
లేదు. అందుకే చేయి విడిచాడు. అందుకే ఆయన దేవా నన్ను ఎలా చేయి విడిచితివి అన్నాడు. ఆయన విడవకపోతే మనం చేయి పట్టుకోగలిగేవాడు కాదు. సో పరిహారం జరగాలి. సో దేవుడు తన సొంత కుమారుని ఇచ్చాడు. అందుకే రోమా 8:31 తన సొంత కుమారుణ్ణి మన కొరకు ఇవ్వడానికి వెనుదీని వాడు తనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. ఆ కుమారుణ్ణి ఇస్తే మిగిలినందుకు ఇవ్వడు అంటాడు. అది అవసరమైతే ఖచ్చితంగా ఇస్తాడు. ఇవ్వలేదంటే నీకు అవసరం లేదు, అది అవసరమైనప్పుడు ఇస్తాడు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, గాడ్ హెస్ గివెన్ ద గ్రేట్ గిఫ్ట్ ఇస్ బిలోవ్డ్ సన్, తన సొంత కుమారుని. రెండోది, 2 అద్భుతమైన బహుమానాలు ఇచ్చాడు అన్నాడు ఓ భక్తుడు. రెండోది ఏంటి తెలుసా? తన వాక్యాన్ని ఇచ్చాడు. మనం ఎంత ధన్యులు అంటే, ఒకప్పుడు భక్తులకు ఈ ఫుల్ బైబుల్ లేదు. అందుకింద చదివాం యోహాను 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము. సో దేవుడై ఉన్న వాక్యం మన చేతుల్లో కలిగి ఉంటాం ఎంత ధన్యులమో తెలుసా? సరే, అంకుల్ ద్వారా మనందరికి మేలేంటో తెలుసా? ఇంకెవరిదైనా ఆన్లో ఉంటే ఆఫ్లో పెట్టుకోండి. ఇదో సూచన. డిస్టర్బ్ చేసే విషయాలను మనం ముందే సైలెంట్లో పెట్టుకోవాలి. ఓకే, దేవుడు తన సొంత, అంటే దేవుని గ్రంథం, జీవమగల దేవుని మాటలు గల గ్రంథం, దేవుని వాక్యం దేవుడు మనకు గిఫ్ట్గా ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ప్రపంచంలో ఇప్పటికి కూడా చాలామందికి వాళ్ళ సొంత భాషలో దేవుని గ్రంథం బైబిల్ లేదండి. ఒక సర్వే ప్రకారం సుమారు 6,969 భాషలు, రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, ఇంకా అన్రికగ్నైజ్డ్ లాంగ్వేజ్ ఉన్నాయి. సో లిపి లేని భాషలు ఉన్నాయి. అవి కాక లిపి కలిగినవి రికగ్నైజ్డ్వే 6,969 భాషలు ఉంటే సుమారు 2,400 భాషల్లో మాత్రమే ఫుల్ బైబుల్ ఉంది. అందులోనూ తెలుగులో మనకు చాలా కాలం కిందటే ఫుల్ బైబుల్ వచ్చింది. అందుకు ఒక భక్తుడు అన్నాడు, రేపు తీర్పులో దేవుడు తీర్పు తెచ్చడం ప్రారంభిస్తే ఫస్ట్ తెలుగు వాళ్ళని పెడతా అంటాడు. ఎందుకంటే అందరికంటే ముందు ఫుల్ బైబుల్ మీకు ఇచ్చాడు అంటాడు. దేవుని వాక్యం గిఫ్ట్గా ప్రభు మనకి ఇచ్చినా కూడా దాన్ని ఒక మత గ్రంథంగా చూస్తూ నిర్లక్ష్యంతో చదవం. నిజంగా చాలా విచారం. ఒక్కొక్కసారి నాకు చాలా బాధ వేస్తుంది. ఈ దినాల్లో అన్యుల్లో నుండి ప్రభువుని ఎరిగిన వారు గడగడలాడుతూ బైబుల్కు ఎంతో విలువిస్తూ అనుదినం బైబిల్ చదువుతూ బైబిల్ చెప్పినట్టు బ్రతకడానికి ఇష్టపడుతుంటే చాలాసార్లు నేను ఎప్పటి నుంచో క్రైస్తుడు అనుకుంటూ, మా నాన్న క్రైస్తుడు, మా తాత క్రైస్తుడు అనుకుంటూ బైబిల్ని దేవుడిగా చూడడం అంత విలువేమో, అంత ప్రాముఖ్యత ఇవ్వం, అంత సమయం ఇవ్వం, దాన్ని హృదయంలో నింపుకోవడానికి ఇష్టపడం. అందుకే దేవుడు మానవుడికి ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్ బైబిల్. సో దేవుని వాక్యంలో దేవుడు బయలుపరచబడతాడు దేవుడిని ఎరగడానికి. అందుకే ఆదాం ఎక్కడున్నాడో, ఆత్మీయంగా ఎక్కడున్నాడో తెలియచేయడం కూడా అడిగితే ఆదాం ఏమంటున్నాడు? భౌతికంగా ఎక్కడున్నాడో అది చెప్పాడు కదా. మీరు ఎక్కడున్నారు? మందిరంలోనే ఉన్నారా అంటే అన్నాడు. సరే, ఆత్మీయంగా ఎక్కడున్నామో ఎరగాలి, అది ఎరగడానికే మీటింగ్స్. సో అందుకే మనం చదివిన 2 వచనాల్లో, అంటే పాంప్లెట్లోది మెయిన్గా మనం చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తే ఏమన్నాడు? 1 కొరింథీ 1వ అధ్యాయం ఎన్నో వచనం అది? 23. అక్కడేముంది? అయితే మేము సిలువేయబడిన క్రీస్తును, వి ప్రీచ్ క్రైస్ట్ దట్ క్రూసిఫైడ్, సిలువేయబడిన యేసును ప్రకటిస్తున్నాము. ఒక సంఘానికి ఎంట్రన్స్లో బోర్డు ఇలా పెట్టారంట, ఆర్చ్ లాగా బోర్డు పెడతారు కదా, ఆ బోర్డు ఇలా పెట్టారంట. ఆ బోర్డు మీద ఏమి రాశారంటే, వి ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్ అని రాశారంట. వి ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్ అంటే మేము సిలువేయబడిన యేసును ప్రకటిస్తాం. ఆ బోర్డుకు చెదలు పట్టిందట. అది చెక్క బోర్డు అనమాట. చెదలు పడితే ఇటు నుంచి తింటుంది అనమాట. ఇటు నుంచి తింటా క్రూసిఫైడ్ అనే మాట తినేసింది. అప్పుడేం మిగిలింది? క్రూసిఫైడ్ మాట తినేస్తే చెదలు ఏం మిగిలింది? వి ప్రీచ్ క్రైస్ట్. అది కూడా రైట్ సెంటెన్సే. కాకపోతే అంతకుముందు ఏముండేది? సిలువేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నామని ఉండేది. ఇప్పుడేముంది? సిలువేయబడిన తీసేసి క్రీస్తును ప్రకటిస్తున్నామని. ఆ చెదలు తినుకుంటూ వచ్చి నెక్స్ట్ పదం కూడా తినేసిందంట. క్రూసిఫైడ్ తర్వాత ఏముంటుంది? క్రైస్ట్ కూడా తినేసింది. అప్పుడేం మిగిలింది? వి ప్రీచ్ మిగిలిందంట. మేము ప్రకటిస్తున్నాం. ఎవరిని ప్రకటిస్తున్నాం తర్వాత విషయం. మేము ప్రకటిస్తున్నాం ఉందాడు. అది పట్టించుకోకపోతే ప్రీచ్ కూడా తినేసిందంట చెదలు. ఇంకేం మిగిలిద్ది? ఓయ్, ఇవాళ సంఘాల్లో కూడా అది క్రీస్తులు వెళ్ళే కానీ మేము నేను కనపడాలి, నాది, నా స్థానం, నా పెత్తనం, నేను మెయిన్. మనుషులు తమను కనపరుచుకునే స్థలం కాదు దేవుని మందిరం అంటే.
వేర్ గాడ్ విల్ అపియర్, ఎక్కడ దేవుడు ప్రత్యక్షం అవుతాడు, ఇట్ ఈస్ ద గాడ్స్ హౌస్. అందుకే దేవుణ్ణి ఎరగడానికి, దేవుణ్ణి తెలుసుకోవడానికి, దేవుని ప్రేమ ఎరగడానికి మనం కూడొచ్చే స్థలమే మందిరం. అందుకే తెలుసా, బైబిల్లో ఫస్ట్ మందిరం అని ఎక్కడ ఉంటుందంటే ఆదికాండం 28వ అధ్యాయంలో. యాకోబు ఆ ఎడారిలో ఆ రాత్రి నిచ్చెన దేవుడు మాట్లాడడం అంతా చూచినాక మెలకు రాగన వెంటనే ఏమంటాడు తెలుసా, నిశ్చయంగా యెహోవా ఈ స్థలం మందు ఉన్నాడు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి. యాక్చువల్గా అక్కడ ఏమన్నా మందిరం ఉందా? మనం అనుకునే మందిరం ఏదైనా ఉందా? ఇలాంటి స్లాబ్ ఉందా? పోనీ రేకులన్నా ఉండయా, చార్మినార్ రేకులు? పోనీ టెంట్ అన్నా ఉందా? పోనీ తాటాకులు గుడిసన్నా ఉందా? ఏది లేదు. నేను చెప్పాలంటే వెరీ ఓపెన్ ప్లేస్, ఎడారి ఏమి లేదు, తలగడ చేసుకున్న రాయి తప్ప ఏం లేదు అక్కడ. కానీ ఏమంటున్నాడు, ఇది దేవుని మందిరమే కానీ. ఎందుకో తెలుసా, ఎక్కడ దేవుడు మానవుడికి ప్రత్యక్షం కాగలడో, ఎక్కడ దేవుడికి ప్రాముఖ్యత ఉంటుందో, ఎక్కడ దేవుడు మాట్లాడతాడో, ఎక్కడ దేవుడు మానవుడు కలుసుకోగలుగుతాడో అది దేవుని మందిరం. అందుకే మనం దేవుని మందిరానికి ఎందుకు వస్తామంటే దేవుని మరీ ఎక్కువగా ఎరగడానికి, దేవుని స్వరం వినడానికి, దేవుని ప్రత్యక్ష చూడడానికి. అందుకే బోధకులు వాక్యానికి ముందు ప్రార్థన చేస్తే, అయ్యా మేము మాట్లాడితే ఉపయోగం లేదు, నువ్వు మాట్లాడాలి, నువ్వు మా మధ్యకు దిగురా, నువ్వు ప్రత్యక్షం కా అని అడుగుతారు. సో దేవునికి ప్రాముఖ్యత ఉండే స్థలమే దేవుని మందిరం. అందుకే సిలువేయబడిన, అందుకే పౌలు మేము సిలువేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. నాకు ఇవ్వబడ్డ సమయంలో కూడా నేను ముగించాలి కాబట్టి దానికి రిలేటెడ్గా పరమగీతాల్లోకి వచ్చిన చదివాం. పరమగీతాలు 5 అక్కడేమని చూడండి చక్కని మాట. పరమగీతాలు 5లో యెరూషలేము కుమార్తెను వాళ్ళు అడిగారు, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమే. 9వ వచనం చూడండి. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఒక వచనంలోనే ఒక ప్రశ్న మళ్ళీ 2 సార్లు రిపీట్ అయింది. చూడండి ఎంత ఆశ్చర్యం. బైబుల్ ఏదైనా రిపీట్ అయిందంటే ఇట్స్ మోర్ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనదని. ఒకే ప్రశ్న ఒకే వచనంలో మళ్ళీ రిపీట్ అయింది. చూసారా, 9వ వచనంలో ఏమన్నాడు, స్త్రీలలో అధిక సుందర ఒకదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి, నీవు మా చేత చేయించుకుంటకు వేరు ప్రియుని కన్నా. చూసారా, ఒకవేళ మనల్ని అడిగారు అనుకోండి, లోకం ఇదే పరిస్థితి, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమంటే ఏం చెప్తారు చెప్పండి? వాట్ ఆర్ ద యూనిక్ క్వాలిటీస్ ఆఫ్ దై సేవియర్? నువ్వు రక్షకుడని చెప్తున్న ఆయన యొక్క అసమానమైన విశేషతలు ఏంటి అని చెప్తే ఏం చెప్తారు? ఈ రాత్రి నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, సిలువేయబడ్డ క్రీస్తు అసమానుడు. హీఈస్ యూనిక్ పర్సన్. అసమానుడు అంటే అన్కంపేర్డ్, ఎవరితో కూడా పోల్చలేం. ప్రపంచంలో ఎవ్వరికి పోల్చలేని లక్షణాలు కొన్ని ఉన్నాయి ఆయనలో. అవి ఎరిగితే అందుకు ఆయన విశ్వసించాలి, అందుకే ఆయనకు భయపడాలి, అందుకే ఆయన కొరకు బ్రతకాలి, అందుకే లోకం విడిచి నాకు ఆయన కలుసుకోవాలి. యూనిక్ క్వాలిటీస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వాట్ ఆర్ ద యూనిక్ థింగ్స్? యేసు ప్రభులో అసమానమైనవి విశేషతలు ఏమై ఉన్నాయి? ఇప్పుడు ఆమెను అడిగారు, ఆమె చెప్పింది. మనల్ని అడుగుతారు. ఈరోజు లోకం అదే అడుగుతుంది. తెలుసు, ఇంకో విషయం తెలుసా, చాలాసార్లు మనం పరిచర్యలు, సువార్త కానీ, బోధలు కానీ, ప్రత్యేక కొడుకులు కానీ అన్నింటి క్రీస్తుని చెప్పకుండా ఏదేదో చెప్పాలనుకుంటారు. కొందరు సైన్స్ ఎక్కువ చెప్పాలనుకుంటారు, కొందరు రాజకీయం ఎక్కువ చెప్పాలనుకుంటారు, కొందరు తమ పాండిత్యం చూపాలనుకుంటారు, వాళ్ళు పాటలు బాగా పాడతారని ఎక్కువ పాటలే ఉంటాయి. వర్తమానం నిండా పాటలు. అప్పుడు దాకా పాడారుగా వర్తమానానికి ముందు. ఈ వర్తమానంలో కూడా 5, 6, 7, 8 పాటలు సెట్ చేస్తాడు టైం బీయింగ్ కోసం, లాగడానికి. ఏదో తమ టాలెంట్ చూపించుకోవాలని ఇవి కాదు, క్రీస్తుని చూపాలి. ఎందుకంటే లోకము మనల్ని చూస్తే ఏం మనల్ని చూస్తే పరివర్తనకు రాదు, మనల్ని చూసి మార్పు చెందదు, క్రీస్తు చూడగలగాలి. అందుకే క్రీస్తులోని అసమాన సంగతులను మనం చూపించగలగాలి, అవి చెప్పగలగాలి. ఏంటి వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం? మనల్ని అడిగారు అనుకో, ఏమన్నా నువ్వు విశ్వసించిన యేసు ప్రభుల ప్రత్యేకతలు ఏంటంటే ఏం చెప్తావు? అసమానమైన సంగతులు. మీకు అర్థమైనవి చెప్పండి. వాట్ ఆర్ ద యునీక్ క్వాలిటీస్? అసమానమైన ఏకైక. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది పేరు నిరంజన్ అని ఉంటుంది, చూసారా? నిరంజన్ అని ఉంటుంది. యాక్చువల్గా తమిళ పదం, తర్వాత సంస్కృత పదం. యాక్చువల్గా నిరంజన్ అంటే పేర్లు ఉంటే లేకుండా అటు అర్థాలు తెలుసుకోరు. నిరంజన్ అంటే కూడా ఒకే ఒక్కడుగా ఉంటే ఎవరైనా దాన్ని నిరంజన. అసలు నిరంజన్ అంటేనే ఒకే ఒక్కడుగా ఉండేవాడు. మళ్ళీ కొందరికి ఏక్కు నిరంజన, ఇంకా ఒకే ఒక్కడు అని.
కానీ దేవునితో పోల్చదగిన వాడు ఎవరు లేడు. బైబిల్ ఒక మాట అంటది, యెషయా గ్రంథం 48వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజియా 48, యెషయా గ్రంథం. ఆయనే అడుగుతాడు, ఎంత అసమానమైన వాడంటే యెషయా గ్రంథం 48వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం, క్షమించండి, 40వ అధ్యాయము, యెషయా గ్రంథం 40:25 వచ్చును, 40th చాప్టర్ 25th వర్స్. నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని ఎవరు అడుగుతున్నారు? దేవుడు అడుగుతున్నాడు. నువ్వు ఇతనితో సమానుడు అని మీరు నన్నెవనికైనా సాటి చెయ్యగలరా? ఎవ్వరికి సాటి చెయ్యలేని, సండే స్కూల్ పాట ఒకటి ఉండేది, సాటి పోటీ మేటి లేని దేవుడు యేసయ్య ఒక్కడే అని. సాటి లేదు, పోటీ లేదు, మేటి. అసలు నేనంటాను, ఆయనకంటూ గొప్ప కాదు బాబు, ఆయనతో సమానంగా పెట్టడానికి కూడా ఎవరు లేడు. సమానంగా కాదు, దగ్గరగా పెట్టడానికి కూడా ఎవరు లేడు అంటాను. నెక్స్ట్గా పెట్టడానికి కూడా ఎవరు లేడు. పైన తీసాయి, సమానం తీసాయి, దగ్గరగా ఏమంటే కొంచెం ఆయనలాగా ఇన్ని పెట్టవచ్చు అంటే దగ్గరగా పెట్టడానికి కూడా ఎవడు పనికిరాడు, అసమానమైన వాడు. అందుకే ఆయన అంటాడు, నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్నెవనికి సాటి చేయుదురని పరిశుద్ధుడు అడుగుతున్నాడు. సో అందుకే ఆయన విశేషతలు మనం ఎరిగి ఉండాలి. సరే నేను చెప్తాను, మీరు అడిగితే తెలుసు కానీ కొందరు అంతే చూస్తూ ఉంటారు. అసలు ఈ బోధకుడు ఏం చెప్తాడు? వాక్యం వినేవాళ్ళు కూడా చాలా రకాలు. తెలుసుకుందామని ఒకళ్ళు, నేర్చుకుందామని ఒకళ్ళు, ఏం చెప్తాడు చూద్దామని ఒకళ్ళు, మార్కులు వేద్దామని ఒకళ్ళు, రకరకాలు, కాసేపు రాకపోతే అన్న అడుగుతాడు కనపడి వెళ్దామని వాళ్ళు ఒకళ్ళు, ఇంకా రకరకాల కారణాలు ఉంటాయి. యేసుప్రభు దినాల్లోనే రొట్టెల కొరకు వచ్చారు, అద్భుతాల కొరకు వచ్చారు, తప్పులు పడదామని వచ్చారు, ఆయన పట్టుకుపోవడానికి వచ్చారు, రకరకాల ఆయన చూడడానికి వచ్చారు, ఆ మాటలు వినడానికి, బాగుపడడానికి కూడా వచ్చారు, వెంబడించడానికి వచ్చారు. సో మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి రావాలి. దేవుని సందుకు వచ్చేటప్పుడు ప్రభువా నాతో మాట్లాడు, నేనేమైనా నేర్చుకోవాలని ప్రభువుని అడగాలి. అలాంటి ఆశ ఉండాలి. ఆశ ఉన్న వాళ్ళని ప్రభు ఎప్పుడు ఖాళీగా పంపించాడు. ఏడొచ్చే వాళ్ళు ఎంత సాధారణమైన వాళ్ళైనా, ఎంత బైబిల్ తెలియని బోధకులైన పిల్లలు నిలబడ్డా, నువ్వు నిజమైన ఆశతో వస్తే నీకేమీ ఇవ్వకుండా ప్రభు పంపించడు, గుర్తుపెట్టుకో. సో అందుకే ప్రభువులో అసమానమైన సంగతులు ఉన్నాయి. నేను త్వరగా చెప్తాను. యేసు ప్రభువులో మనం నమ్మిన మన ప్రియుడు, పరలోక ప్రియుడు, ఆయన విశేషతలు, ఆయనలో ఉన్న సిలువ వేయబడిన క్రీస్తుని నువ్వు ప్రకటించాలంటే ఆయన విశేషత ఏంటో నువ్వు ఎరిగి ఉండాలి కదా. ఏంటి ఆయన విశేషతలు? చాలా సంగతులు ఉన్నాయి, అక్కడ అవసరం లేదు. బైబిల్ మొత్తంలో ఉండే కొన్ని సంగతులు యాక్చువల్గా చెప్పాలంటే ఆయనవన్నీ విశేషమైనవే, యూనిక్ థింగ్స్, ఆల్ ఆర్ ద యూనిక్ థింగ్స్. ఆయనవన్నీ చాలా సంగతులు చెప్పచ్చు, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని నేను చూపిస్తాను. మొదటిగా ఆయనది ఏమిటి విశేషం అంటే, మత్తయి సువార్త మొదటిది, బుక్ ఆఫ్ మాథ్యూ 1st చాప్టర్. మత్తయి సువార్త బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడండి, దేవుని వాక్యాన్ని చూచుడు చేత వాక్యంలో ఉన్న జీవం మన హృదయాల్లో ప్రవేశిస్తుంది. దైవజనుడు భక్సింగ్ గారి గురించి ఒక మాట ఏం చెప్తారంటే, ఆయన దగ్గరగా చూసిన వాళ్ళు, చిన్న పిల్లవాడు చెప్తున్నా, యవనస్తులు చెప్తున్నా, ఎంత తెలిసిన రెఫరెన్స్ చెప్పినా బైబిల్ తీసి చూసేవాడంట. అలా చూడమని నేర్పించేవాడు. ఎందుకంటే ప్రపంచంలో వాక్యం ఒక్కటే శక్తి కలిగింది, జీవం కలిగింది, మానవుడి జీవితాన్ని ప్రభావితం చేసి మార్చగలిగింది. ఎప్పుడైనా విన్నారా? సో కాబట్టి అందుకే ఆ వాక్యాన్ని చూడాలి. మత్తయి సువార్త 1:18 వచ్చిన, మాథ్యూ 1st చాప్టర్ అండ్ 18, మత్తయి సువార్త 1:18 చదవండి ఎవరైనా. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను. ఇక్కడ మీరు గమనించారా? ఒక విశేషత కనబడుతుంది యేసు ప్రభువులో. ఏంటి చెప్తారా? ఏంటి విశేషత? ఆయన జనన విధము ఎట్లనగా 18వ వచనంలో ఏముంది? యేసుక్రీస్తు జనన విధమెట్లనగా, హిజ్ బర్త్ ఈజ్ యునిక్ థింగ్, పోల్చలేంది, ఎక్కడ కనుగొనలేంది, అసమానమైంది, ఎక్కడ చూడు, లోకానికి ఆశ్చర్యకరమైంది. హిజ్ బర్త్ ఈజ్ యునిక్. ఏంటి ఆయన బర్త్? ఎలా జన్మించాడంట? ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత, నెక్స్ట్ పదం చాలా ప్రాముఖ్యం, ప్రదానం చేయబడిన తర్వాత ఈ మాట చూడండి, చిన్న మాట కానీ చాలా, వారేకం కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మల గర్భవతిగా
ప్రపంచ చరిత్రలో సైన్స్కి అసాధ్యమైన విషయం. ఒక పవిత్రమైన కన్యక పురుషుణ్ణి ఎరగకుండా గర్భవతి సైన్స్ ప్రకారం అవ్వలేదు. కానీ దేవుడు పూనుకుంటే అద్భుతం అంటే ఏంటి? అవలేని అయితేనే. ఫోన్ జేబులో పెట్టుకున్నాక అబ్బాయి ఎంత అద్భుతం అండి జేబులో పెట్టగలిగారు అంటారా? జేబులు ఎవడేం పెడతాడు? ఓ పిల్లవాడు 2 కేజీలు నెత్తిన పెట్టుకుని పెద్ద ఏమీ ఆశ్చర్యం, 200 కేజీలు నెత్తిన పెట్టుకుంటే అదే ఆశ్చర్యం. ఆ పిల్లవాడు ఎంత, బరువు ఎంత, అది ఆశ్చర్యం. సో ఇంపాసిబుల్దే అద్భుతం, ఆశ్చర్యమైన విషయం. సో యేసు ప్రభు యొక్క ఆశ్చర్యం ఏంటంటే ఆయన జన్మే అసమానమైంది. ఒక పవిత్రమైన కన్యక యోసేపు అనే పురుషునికి ప్రదానం చేయబడినప్పటికీ వారేకం కాక మునుపు, ఎందుకని ఈ దేవుని ప్రణాళిక, దేవుడు మానవులకు బయలుపరచుకోవడానికి భూమి మీదకు శరీరధారకు దిగి రావాలనుకున్నప్పుడు హిస్టరీ ప్రకారం జోసిఫస్ అనే 1వ శతాబ్దపు చరిత్రకారుడు చెప్పేవి నమ్మశక్యమైనవి. చాలామంది బైబిల్ పండితులు తీసుకుంటారు. ఆయన ఏం చెప్తా అంటే అప్పటి దినాల్లో బెత్లెహేంలో సుమారు 40 మంది పవిత్రమైన కన్యకులు ఉన్నారు. అయితే ఆయన రావడానికి ఒక గర్భం అవసరం కనుక మరియ అనే ఒక పవిత్రమైన కన్యకను ఎన్నుకున్నాడు. సో ఆమె ఒక పవిత్రమైన కన్యక గర్భం ద్వారా పురుషుని ఎరుగకుండా, అందుకే హిస్ బర్త్ ఈజ్ యూనిక్. ప్రపంచ చరిత్రలో కాదు కదా, ఏ కథల్లో కూడా, ఏ హిస్టరీలో కూడా, ఎప్పుడు కూడా, ఎక్కడ కూడా విననిది, ఎక్కడ దొరకంది, ఎక్కడ లేనిది. అయితే ఇది అర్థం కానప్పుడు ఏమైందంటే గొప్ప విషయం, అర్థం కానప్పుడు తప్పుగా చూస్తాం. కొంతమంది ఇప్పటి దినాల్లో అంటే అందుకే చూడండి, దైవికమైన విషయాలు భూసమాన జ్ఞానంతో చూస్తే అర్థం కావు. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకండి, తండ్రి చేసేవి చిన్నపిల్లడికి అర్థం కావు పనులు కదా, తెలియక ఏదో మా నాన్న ఎటు చేస్తున్నాను అనుకుంటాడు. పెద్ద నాకు అర్థమైనాక ఓ అందుకే ఆయన ఒప్పుకోడు అనుకో. నేను చిన్నప్పుడు నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. మేము 7 మంది పిల్లలు. మేమెవరూ పుట్టకముందే మా అమ్మ నాన్న ప్రభువుని ఎరిగారు, నిజమైన క్రైస్తవులుగా మారారు. ఎంత జాగ్రత్త పెంచాయంటే మా 7 మంది పిల్లలు, ఇప్పుడు మా అందరికి పెళ్ళిళ్ళైన వాళ్ళ పిల్లలు ఉండా కూడా 7 మంది పిల్లలకు సినిమా హాల్ లోపల ఎట్లుంటుందో ఒక్కసారి కూడా ఎవరికి తెలియదు. అలా పెంచగలిగిన సేవకులు కూడా చాలా కష్టమే. నన్ను అడిగితే ఆయన చదువు లేని ఒక పల్లెటూరు విశ్వాసి, కానీ ఆత్మస్వామి విషయాల్లో చాలా మొండివాడు, చాలా ఖచ్చితమైనవాడు. అట్లా జాగ్రత్త పెంచాడు. ఒక సినిమా హాల్ తెలియదు, దీపావళి మందు ఒక్కసారి కూడా కనీసం పట్టుకున్న దాఖలాలు లేవు మా 7 మందిలో. దీపావళి రోజు తేపోయాడు చూద్దామంటే బయట కూడా ఉండేవాడు. కుటుంబ ప్రార్థన సందకాడబెట్టాడు. డైలీ ఏమో పావుగంట అరగంటలు అయిపోయేది. ఆ రోజు ఆ టపాకాల శబ్దాలు అయిపోయిందా పెడతాడు. 1 అన్నా లేదు, 2 అన్నా లేదు, బయటికి వెళ్ళనిచ్చేవాడు కాదు. కంతలో కూడా చూడనిచ్చేవాడు కాదు. నేను అనుకునే ఇదేంట్రా బాబు జైల్లాగా ఉంది, ఇంట్లో పుట్టాను, ఒక సినిమా పోనేవాడు, ఒక దీపావళి పొందేవాడు, పిల్లలతో పిక్నిక్ వెళ్తా అంటే ఏవి చూసినా వద్దు అంటాడు. బయటకు వెళ్ళి ఆడని ఎవరైనా కొట్టారని కంప్లైంట్ చెప్తే అసలు నువ్వు బయట ఆడికి వెళ్ళొద్దా, నాకు ఎందుకు వెళ్ళావు అని మళ్ళీ సెకండ్ కోటింగ్. అందుకే ఎవరైనా కొట్టినా చెప్పేవాళ్ళం కదా ఇంట్లో, ఆ కోటింగ్ తన పోద్దాం, మళ్ళీ డబుల్ కోటింగ్ ఎందుకని. ఈ సిస్టమ్ వేరనమాట మా ఇంట్లో. ఏంటి ఇట్లా ఇందులో పుట్టాను, ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏంటి అనుకునేవాడు. తర్వాత రక్షించబడ్డాక అర్థమైంది, దేవుడు నన్ను పుట్టించడంలో కూడా దేవుడు కృపాకాలంలో పుట్టించడమే కాదు, ఒక బహుశ్రద్ధ జాగ్రత్త తీసుకొని శ్రద్ధగా పెంచే దేవుని బిడ్డలైన క్రైస్తవ తల్లిదండ్రులు పుట్టడం కూడా ఒక దేవుని ప్రత్యేకమైన కృప. అది నాకు అప్పుడు అర్థం కాలేదు. ఎక్కడికి పోనీడు, అక్కడ ఇదేం చెరసాల, ఏం తల్లిదండ్రులు ఇది అనుకున్నాను. మా నాన్న అంటే ఆయన కొట్టేది చూసి 5 ఆడపిల్లల మధ్యలో నేను ఒక్కడిని, అంటే వాస్తవానికి 2 చానాలు లాస్ట్లో తమ్ముడు, వాడు పుట్టకముందు ఒకడని ఇప్పుడు కూడా అలవాటు మీద అంటారు, గబు ఏదో ఒకడని పెంచితే అంటారు. మా నాన్న కొట్టేది చూసి నాకు అనుమానం వచ్చింది, ఏంటి అసలు వీళ్ళు పుట్టానా ఎడని తెచ్చారా మగపిల్లలు లేకుండా. ఒకరోజు మా నాన్న కొట్టినప్పుడు ఏడుస్తూ అడిగితే మా చిన్నక్క జోక్ చేత, మీ అమ్మ చెట్టు కింద పడేసి వెళ్తే మా అమ్మ నేను తీసుకొచ్చామంది. ఆ రోజంతా ఎడుతూ ఉండ. మా అమ్మ ఇక మా అక్కను కొట్టి నన్ను బుచ్చగించి చేస్తే తర్వాత సెట్ అయింది. అంటే ఆయన కొట్టేది అట్లా ఉంటుంది ఖచ్చితంగా. పెట్టే కాడ పెడతాడు, కొట్టే కాడ కొడతాడు. అది అప్పుడు అర్థం కాలేదు. తర్వాత ఏమర్థమైందంటే దేవుడు నన్ను బహుగా ప్రేమించాడు, నేను చాలా ధన్యుడిని. అంత క్రమశిక్షణ శ్రద్ధ తీసుకున్న తండ్రి దగ్గర పెరగడం అని అనిపించింది. చాలాసార్లు సముద్రాలకు అటు ఇటు పిక్నిక్ వెళ్ళనీ లేదంటే అనుకునేవాడు. తర్వాత ఎదిగినాక కాలేజీ తర్వాత అవగాహన వస్తున్నాక చాలామంది వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుంటే ఇప్పటికి కూడా మీరు చూడండి, సెలవు కనిళ్ళి, పెళ్లి కనిళ్ళి, మొన్న నందిగామ దగ్గర కూడా ఆడు పెళ్ళికి వచ్చిన వాళ్ళు పెళ్ళికల్లా అందరూ పెళ్ళిలో ఉంటే అల్లు ఆడు ఇదిలో నదులు ఎత్తే అక్కడ పోయారు. అలాంటివి విన్నప్పుడు అందుకే మా నాన్న ఎట్లాంటి వాటికి వెళ్ళినవాడు. కాబట్టి
కొన్ని మనకు అర్థం కానప్పుడు అది తప్పులాగా ఉంటుంది, అర్థమైనాక అద్భుతంగా ఉంటుంది. వాస్తవం. కొంతమంది అంటారు కన్యక ఎట్లా పుడుతుందని. దేవుడు ఎట్లయినా మనుషుని చేయగలడు. బైబిల్లో ఎన్ని రకాలుగా మనుషుని చేశాడు తెలుసా? మట్టి నుండి మనిషిని చేయగలిగాడు. మట్టితో ఎవరిని? ఆదాము. మట్టి నుండి మనుషుని చేశాడు. తర్వాత ఆ పురుషుని నుండి మనిషిని తీయగలిగాడు. ఎవరు? ఆదాము నుండి అవ్వను తీశాడు. అట్లానే స్త్రీ పురుషుల నుండి మనిషిని తీయగలిగాడు. ఎవరిని? కయ్యన్ని. ఎండిన ఎముకలను కూడా మనుషులుగా చేయగలిగాడు. ఎహెస్కేల్లో విస్తారమైన జనం. చూడండి, ఒక పురుషుని నుండి స్త్రీని తీయగలిగాడు. పక్కటెముకతో స్త్రీని చేశాడు. మట్టి నుండి మనిషిని చేశాడు. స్త్రీ పురుషుల నుండి కయ్యను తీశాడు. ఇన్ని చేసినాడు. పురుషుని నుండి మనిషిని తీయగలిగినాడు. స్త్రీ నుండి మనిషిని తీయలేడా? గాడ్ కెన్ డూ దట్ ఎనీథింగ్ ఇఫ్ హీ డిజైర్డ్. ఆయన అనుకుంటే, ఆయన ఆశిస్తే, ఆయనకు కావాలనిపిస్తే ఏమైనా చేయగలడు, ఏటైనా చేయగలడు, ఏదైనా చేయగల సర్వశక్తి గలవాడే దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. అందుకే ఆయన బైబిల్ అంటాడు, నేను సర్వశక్తి గల దేవుడును, నాకు అసాధ్యమైంది ఏమైనా కాదు. అందుకే ఆయన పరిశుద్ధుడుగా భూమి మీద బయలుపరచబడాలి కాబట్టి, పరిశుద్ధ జన్మ ప్రత్యేకమైన వాడుగా దేవుడిగా రుజువుపరచబడాలి కాబట్టి ఒక పవిత్రమైన కన్యక ద్వారా జన్మించాడు. అందుకే ఆయన జన్మ పుట్టిన మొదలుకొని చనిపోయేంత వరకు పాపమెరుగని వాడుగా పరిశుద్ధ జన్మతో, పాపమెరుగని జీవితంతో ఆయన జన్మ చెప్తుంది. యునిక్ బర్త్ ఈజ్ బర్త్. అండ్ సెకండ్లీ, రెండోది యూనిక్ మైంది ఏంటి? ఈజ్ నేమ్ ఈజ్ యూనిక్. ఆయన పేరు కూడా అసమానమైంది కదా. ఏం పేరు పెడతారన్నాడు? ఇక్కడే ఉంటుంది. మత్తయి 1:21. ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక యేసు అను పేరు. యేసు అంటే ఏంటి? కింద వేసి ఉంటుంది ఫుట్ నోట్లో. రక్షకుడు. ఏం రక్షకుడు? రక్షక భటుడు కాదు ఈయన. రకరకాల రక్షకులు ఉంటారులేండి. డాక్టర్లు ఏమో ఆరోగ్యంలో అపాయంలో రక్షించేవాళ్ళు, పోలీసులు రకరకాల ఇబ్బందుల్లో రక్షించేవాడు. కానీ ఈయన మానవుని, పాపి అయిన మనిషి తన పాపాన్ని బట్టి నశించి నరకానికి వెళుతున్న వారిని నశించి నరకానికి వెళ్లకుండా తప్పించుట్లో రక్షించుట్లో రక్షకుడుగా దిగి వచ్చాడు. అందుకే చూడండి, ఎవరికైనా ఈ పేరుందా? ప్రపంచంలో ఏ పేరులోనైనా ఒక మానవుని పాపము నుండి విడిపించేవాడు అనే పేరు ఎవరికి లేదు. మీరు చూడండి, అసలు ఆ పేర్లోనే ఒక్కోసారి అపవిత్రత ఉంటుంది. మీరు గమనించవచ్చు, ఇదివరకు పాపం తెలియకుండా అపవిత్రమైన పేర్లు పెట్టేవాళ్ళు. నేను అనుకుంటా సాతాను చేసే పని అది. దేవుని పోలికలు ఉన్న మనుషుణ్ణి దేవుని మీద విరోధంతో అవమానపరచడం కోసం. అందుకే చూడండి, సృష్టిలో దేవుని స్వరూపాన్ని ఉన్నది ఒక్కటి, అది మనిషి. మిగిలినది ఏది దేవుని పోలికలో లేదు. దేవునికి కావాల్సింది కూడా మనుషుడు. ఇవన్నీ మనుషుడు కొరకు. ఆయనకి ఇవి లేకపోయినా ఉంటాడు. మామిడికాయలు లేకపోయినా, అట్టికాయలు లేకపోయినా, చెట్లు లేకపోయినా, గాలి లేకపోయినా, నీరు లేకపోయినా, ఏమి లేకపోయినా దేవుడు ఉంటాడు. సృష్టి అంతా నీ కోసం, కానీ మనుషుడు దేవుని కోసం. అయితే సాతాను మనుషుడిని అవమానపరచడం కోసం పేర్లు కూడా అపవిత్రమైనవి కదా. పెంటయ్య, సుబ్బయ్య, దెబ్బయ్య, ఎటబడితే ఆ దెబ్బలో పడేశారా అంటే అవమానపరచడం కోసం. కొంతమంది పేర్లు ఇంకా అపవిత్రత కూడా. ఫర్ ఎగ్జాంపుల్ కామాక్షి అంటారు. అంటే మీరు ఎవరికంటే అభ్యంతరపడరు, చెప్తున్నా. పేర్లలో కూడా చూడండి, కామాక్షి అంటే, అక్షి అంటే కళ్ళు గలది, కామ అంటే కామపు కళ్ళు. చూడండి, ఎవరైనా పెట్టుకుంటారు తెలియక. పాపం పేర్లు కూడా అపవిత్రత ఉంటుంది. కానీ యేసు ప్రభు పేరు మానవుణ్ణి పాపముల నుండి విడిపించేవాడు. ఆకాశం కింద భూమిపైన ఎవరికి ఇలాంటి పేరు, వారి పేర్లలో కూడా పాపులకు రక్షకుడుగా లేరు. ఎందుకు ఇది ఆశ్చర్యం తెలుసా? ఒకసారి నేను, మా మామయ్య ఒక ఆయన ప్రభువుని ఎరగలేదు. ఆయన ఎక్కడున్నాడో తెలియదు. ఒక మాట చెప్పాడు. ఏమన్నా అంటే, అదే యేసు అనేది ఎంత అద్భుతమైందంటే ఆయన పేరు ప్రతి వ్యక్తిలో యేసు అనే నామం ఉందన్నాడు. ఇదేంటి, రక్షణ పొందితే కదా యేసు ప్రభు మనలో ఉండేది. ప్రతి వ్యక్తిలో యేసు నామం ఎట్లుందబ్బా అని అడిగాను. అది ఎట్లా సాధ్యమా అంటే, ఆయన యాక్చువల్గా ఆయన మారలా, కానీ ఆయన ఎక్కడో విన్నాడంటే చెప్తున్నాడు. ఎట్లా ఉన్నాడంటే, అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసు, మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. ఆయన ఏమంటాడంటే, మన శ్వాసలో యేసు అనే శబ్దం వస్తుంటాడు. ఉచ్ఛ్వాస నిశ్వాస ఉంటుంది కదా. లోపలికి పీలిస్తే ఏమంటుంది? లోపలికి గాలి పీల్చినప్పుడు ఏ అన్నాడు, వదిలితే సు అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఖచ్చితమే మానవునికి నీ జీవానికి మూలమైనడు. నేను అంటలేదు, బైబుల్ చెప్తుంది. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం, డ్యూటోనమీ 30th చాప్టర్, ద్వితీయోపదేశకాండం
30వ అధ్యాయం. దేవుడు ఎవరంటే బైబిల్ పరిచయం చేస్తుంది, నీ ఊపిరికి, నీ ప్రాణానికి, నీ జీవానికి మూలమైనడు. 30వ అధ్యాయం 20వ వచనం, ద్వితీయోపదేశకాండం 30:20. నీ పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో ఎక్కడ గమనించండి, ఎక్కడి నుంచి గమనించండి, యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. చాలు. దేవుడు ఎవరో తెలుసా? నీ ప్రాణానికి, నీ ఆయుష్కు, నీకు భూమి మీద బ్రతుకునిచ్చినవాడు, భిక్ష పెట్టినవాడు, నీ బ్రతుకు దినములు నియమించినవాడు. 139వ కీర్తనలో అదే అంటాడు. ఏమన్నాడు? నువ్వు నియమించిన దినముల్లో ఒకటైనా కాకమునుపే నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు అంటాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే, బయట పడక మునిపే. చదువమ్మా వచ్చిన 16 13 కాదమ్మా, 16లో ఉంటుంది చూడు. పిండమునైండుగా నీ కన్నులు నన్ను చూచెను. ఆ మాట గమనించండి. నియమింపబడిన దినములు, నీ కొరకు ఫిక్స్డ్ డేస్. గాడ్ హ్యాస్ గివెన్ ఫిక్స్డ్ డేస్. నీకు కొన్ని రోజులు నియమించి ఇచ్చాడు. ఆ రోజులు నువ్వు పెంచుకోలేవు, కావాలంటే తుంచుకోగలవు. కానీ దేవుడు తుంచగలడు, పెంచగలడు నీ దినాలు. ఆయన అందుకే నీ ఆయుష్కు మూలమైనడు, ఆయుష్ను పెంచగలడు, ఆయుష్ తుంచగలడు. ఎందుకంటే అది ఇచ్చిందే ఆయన కాబట్టి. దేవుడు ఎవరంటే యెహోవా నీ ప్రాణమునకు, నీ ఆయుష్కు మూలమైనవాడు. ఈరోజు సజీవంతో ఉండవంటే, శ్వాస ఆడుతుందంటే సృష్టికర్త అయిన దేవుడు. ఆయన భూమి మీద ఆయన నామం విశేషమైంది. మానవుని పాపం నుండి విడిపించే రక్షకుడనే నామం కలవాడు. అందుకే ప్రపంచంలో ఎక్కడ ఎవరికి ఆ నామం లేకపోవడం కారణం అంటే, దేవుళ్ళు అనబడుతూ పాపుల రక్షకుడుగా రాలేదు. చూడండి, అందుకే హిస్ నేమ్ ఈస్ యూనిక్. అండ్ థర్డ్లీ, ఫస్ట్ హిస్ బర్త్ ఈస్ యూనిక్. ఆయన జన్మ విశేషమైంది. రెండవది ఆయన నామం ప్రత్యేకమైంది, రక్షకుడుగా వచ్చాడు. మూడవది హిస్ లైఫ్, ఆయన జీవితం విశేషమైంది. ఏం జీవితం? ఆయన ఎలాంటి జీవితం జీవించాడో తెలుసా? చాలా సంగతులు ఉన్నాయి. ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం, జాన్స్ గాస్పుల్ 8:46 వర్స్. యోహాను సువార్త 8:46. యోహాను సువార్త 8:46 ఏమన్నాడు చూడండి. నా యందు పాపమున్నదని మీలో ఎవరు? అసలు బైబిల్లో దేవుడు ఏం మాట్లాడినా చాలా ఖచ్చితంగా మాట్లాడతాడండి. చూడండి, నా యందు పాపమున్నదని మీలో ఎవడు అనగలడు అనలేదు. చూసారా? అనగలడు అంటే ఏమంటాం? గిట్టకపోతే 100 అంటాం కదా. నీకు నచ్చకపోతే 100 అంటావు. మనుషులు ఎట్లాంటి వాళ్ళు తెలుసా? నేను సుమారు 96 నుండి సేవల్లో ఉండాను. ఎంతమంది చూసామంటే, రేత్రి పొగిడినోడు ఉదయం తిట్టవచ్చు, రేత్రి తిట్టినోడు ఉదయం పొగడవచ్చు. టీ ఇస్తే ఒక రకంగా ఉంటాం, టీ ఇపోతే ఒక రకంగా వెళ్తాం. అంటే మనిషి ప్రధాని ఊరికినే మారుతాడు. గిట్టపోతే 100 అంటావు. అందుకే ఆయన ఎవడు అనగలడు అనలేదు. నీ ఇష్టం నువ్వు 100 అంటావు. నా యందు పాపం అన్నదాన్ని మీలో ఎవడు స్థాపించు. నువ్వు కెన్ ప్రూవ్. ఎవరైనా రుజువు చేయగలరా? ప్రపంచంలో కొన్ని అసాధ్యమైనవి ఉంటాయి. వాటిల్లో ఒకటి బైబిల్ చెప్తున్న దేవుడు రక్షకుడైన యేసు ప్రభు వారి జీవితంలో పాపం కనుక్కోవడం కానీ, చూపించడం కానీ, రుజువు చేయడం కానీ గతంలో చేయలేదు, ఇప్పుడున్న వాళ్ళు చేయలేరు, భవిష్యత్తులో వచ్చేవాళ్ళు చేయలేరు. ఎప్పటికీ అసాధ్యమైన విషయం. అందుకే ఆయనలో పాపం కనుగొని, పాపం చూపించి, క్రైస్తవులను ఓడించి, ఆయన దేవుడు కాదని రుజువుపరచాలని ప్రయత్నించి వాళ్ళు చచ్చి అంతరించారు. కానీ యేసు ప్రభులో పాపం కనుగొనలేదు. అందుకే ఆయన బైబిల్లో ప్రపంచానికి సవాలుకరంగా మాట్లాడాడు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును. అందుకే బైబిల్ అంతా అది అంటాడు. మొదటి పేతురు 1:14 వచనంలో ఏమన్నాడు? 1 పేతురు 1:14, నేను పరిశుద్ధుడును అయ్యున్న ప్రకారం. చదువు 1 పేతురు 1:14. 1 Peter 1st chapter 14th. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక, ఇక్కడ చూడండి, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తనేందు. ఫస్ట్లోనే చెప్పాడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధుడు ఉండాల్సిందే. ఉండటానికి ప్రయత్నం చేయండి అనలేదు. 90% అన్న ఉండండి, మిగిలిన నేను చూసుకుంటా అనట్లేదు. యు మస్ట్ బీ హోలీ, బీ హోలీ ఫర్ ఐ ఆమ్ హోలీ. నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులు ఉండాల్సిందే.
మీరు ఎప్పుడైనా చూడండి, తాగని తండ్రి ఏం చెప్తాడు? మందు తాగని తండ్రి, అరే నేనంటే తాగలేకపోయాను, నువ్వు తాగబ్బాయి అని చెప్తాడా? తాగేవాడు సైతం ఏం చెప్తా అంటే, నాకు తెలిసి కొందరు నిన్న తాగే తండ్రి సైతం ఏం చెప్పాడు? అరే నేనేదో తాగి పాడైపోయిన బాబు, నువ్వు మాత్రం ఇది అలవాటు చేసుకోబాక అంటాడులే. కానీ అప్పటికి ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటాడు, ఈయనకంటే అడ్వాన్స్గానే అవుతాడు. పిల్లలు ఎప్పుడు మనకంటే ముందు నడుస్తారు. మీరు కావాలంటే చూడండి, చిన్నపిల్లలు చేయబట్టుకుంటే మన వెనక నడవరు, మనం ఇటుపోదు ఇటు పరిగెత్తా, పడతావు చేపట్టుకు వెళ్ళబాక అంటావు. అన్నిట్లో జీవితంలో కూడా అంతే, నీకంటే ముందుంటారు. నువ్వు చెడులో ఉంటే చెడుల్లో నీకంటే ముందుంటారు, నువ్వు భక్తిలో ఉంటే నీకంటే ముందు భక్తులు ఎదుగుతారు, నీకంటే మించి భక్తులు అవుతారు. ఈరోజు నువ్వు భక్తి చేస్తే వారి ఆత్మీయ జీవితం, వారి భవిష్యత్తు క్షేమం కోరితే నువ్వు ప్రభుకు భయపడి ప్రభు కొరకు బ్రతకాలి. అందుకే యేసు ప్రభు ఆయనలో అసమానమైంది ఏంటంటే, ఆయన జీవితం పుట్టింది లగాయత్తు చనిపోయేంత వరకు పాపం లేని, ఆకాశం కింద భూమి పైన పాపరహితుడు అని చెప్పడానికి ఒకే ఒక్కడు అర్హుడు, ఆయన యేసు ప్రభు. ఎప్పుడైనా ఎక్కడైనా నేను అదే అంటే, ఏ చరిత్రలో అయినా చివరికి కల్పించిన ఏ కథల్లోనైనా ఎక్కడైనా ఎవరైనా ఎప్పుడైనా ఈ మాట చెప్పారా? నాలో ఏమైనా పాపం చూపించగలరా అని ఎవరైనా చెప్పారా? చెప్పరు, చెప్పలేరు, చెప్పచాలరు. భవిష్యత్తు ఎక్కడ దాకా ఎందుకండి? మనం మన ఇంట్లో చెబుతాం, మన కన్న తల్లి దగ్గర చెప్పగలవా నువ్వు వెళ్ళి? ఓ నా ప్రియమైన నన్ను కన్ని తల్లి, నాలో ఏమైనా తప్పు చూపించగలవా, నీకు చేతనవుతుందా ఇది అన్నావు అనుకో, అంటే అన్నావు ఇంట్లో అన్నావు, బయట అన్న అబ్బాయి నీ సంగతి అంతా నాకు తెలుసా అంటే. ఎందుకంటే మన తల్లి మనల్ని ఒప్పుకోదు. నువ్వు చిన్నప్పుడు ఇవాళ ఏదో కనబడుతున్నావు, ఇవాళ ఏదో వెళ్ళి 4 మాటలు నేర్చుకుని నీ సంగతి నువ్వేంటి, నీ సంగతి నీకేం తెలుసు. నేను అదే అంటే, ఇప్పుడు ఎవరైనా మన వీధుల్లో మన ఊర్లో మైక్ పెట్టుకొని, నా ప్రియ గ్రామస్తులారు నాయలో ఏమైనా పాపం చూపించగలరా అంటే, మొన్నటిదా బాగానే ఉన్నాడు, పాపం ఏదో పిచ్చెక్కినట్టు హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టు. ఎవడు యాక్సెప్ట్ చేయడు, అనలేరు, అనజాలరు, చెప్పగలవాడు లేడు ఆకాశం కింద భూమి పైన. దెర్ ఈజ్ ఓన్లీ వన్ పర్సన్, ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. హిజ్ లైఫ్ ఈజ్ యూనిక్ లైఫ్, దట్ ఈస్ హోలీ లైఫ్. ఎక్కడ లేదంతే. చాలామంది పాపం అర్థం కాదు ఎక్కడైనాండి, నిజాలు కష్టమే, నిజం కాదు. మెడిసిన్ ట్రీట్మెంట్ హార్డ్గా ఉంటుంది, బ్లడ్ వస్తుంది, ట్యాబ్లెట్ చేదుగానే ఉంటుంది, నిజం కష్టమే. అది కొంతమందికి ఒప్పుకోలేకపోతుంది. అది వాళ్ళు ఏమంటారంటే, మేము మీ దేవుడు మంచి ఆయన అంటాం, మా దేవుడు కూడా మీరు మంచి ఆయన అంటాడు. పాపం అర్థం కాదు వాళ్ళు. ఓరే బాబు మీది కాదు మాది కాదు, అందరితో ఆయన ఒక ఆయనే, ఆయన పరిశుద్ధుడు, ఆయన యూనిక్ పర్సన్ అంటే అది అర్థం కాదు. పాపం నిజాన్ని చెప్పడం తప్పేంటి? ఇప్పుడు నాకు కూడా చిన్నప్పుడు ఒక వచ్చిన అర్థమయ్యేది కాదు. నేనే మార్గం అన్నాడు ఏంటబ్బా, బైబిల్ అంతా బాగానే ఉంది, అదొకటి మరీ నేనే అంటే బాగాలేదు, నేను కూడా అంటే బాగుండేది, అంతే కదా. ఇప్పుడు క్రీస్తురాజు అని ఉన్నాడు, నేనే డిజిటల్ మీడియా నాకు అదే నచ్చదండి, అన్నీ బాగానే ఉంటాడు ఆయన అంట. మనం అనలేము, అది మనకు కుదరదు, కానీ ఆయన అనొచ్చు. ఎందుకని? ఈజ్ యూనిక్ పర్సన్. ఇప్పుడు కానీ కొన్ని విషయాలు అనొచ్చు మనం. ఇప్పుడు మీ పేరేంటి, లేకపోతే మీ పేరుతో దగ్గరకు వచ్చి అడిగాము అనుకోండి, ఎవరు నేను పంపించాం మీ దగ్గరకు, క్రీస్తురాజు గారిని పిలవమన్నా, ఆయన వెళ్ళి ఏమంటే ఇక్కడ క్రీస్తురాజు గారు అంటే ఎవరు అన్నాడు అనుకో, ఏమంటారు మీరు? క్రీస్తురాజు గారు అంటే ఎవరంటే ఏమంటారు? వెంటనే నేనే అంటారా? నేను కూడా ఈ ప్రపంచంలో 7 ఖండాల్లో, ఆసియా ఖండంలో, ఇన్ని దేశాల్లో, ఇండియా దేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో, కృష్ణా జిల్లాలో, విజయవాడలో ఈ 6 నెలల మీద నేను కూడా ఒక క్రీస్తురాజును అన్నాడు అనుకో, అప్పుడు దాకా కూడా ఉన్నాడు ఆయన, పోయిపోయి ఉన్న గదిలిచ్చినట్టున్నాను నేను వెళ్ళిపోతాడు. అంటే ఇదిగో నేను కూడా అన్నాడు, బికాస్ ఈజ్ ద రైట్ పర్సన్, సరైన వ్యక్తి కాబట్టి ఆయన ఏమంటాడు నేనే అంటాడు. ఆయన బదులు ఎవరైనా బలిగితే వాళ్ళు ఏమంటారు తెలుసు? అసలు మీకేం కావాలి చెప్పండి, నేనేలే, మీకు అసలు ఎందుకు వచ్చారు చెప్తే తర్వాత చెప్తా. అందుకే యేసు ప్రభు నే అని ఎందుకన్నా అంటే, ఈజ్ ఓన్లీ ద వే. నిజమే, ఆయన ఒక్కడే మార్గం, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే దేవుడు, దైవ లక్షణాలు ఆపాదించగలిగిన వ్యక్తి, అదృశ్య దేవుడు, సర్వశక్తి గల దేవుడు, మనుషులకు ప్రత్యక్షం కావడానికి, తను బయలుపరచుకోవడానికి, మనుషుడు నశించబోవడం ఇష్టం లేక మనుషుని కొరకు ఆయనే సంకల్పించి మన పాప విమోచన కొరకు సిలువ కార్యం జరిగించడానికి దిగొచ్చాడు. అందుకే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఈజ్ యూనిక్ పర్సన్, హిజ్ లైఫ్ ఈజ్ యూనిక్, ఇట్ ఈస్ హోలీ వన్, ఈజ్ ఓన్లీ హోలీ వన్. ఆయన మాత్రమే పరిశుద్ధుడు, అందుకే ఆయన జీవితం అసమానమైంది. ఇది ఎన్నో విషయం చూసాం. మూడవది, ముందు 2, ఫస్ట్ది ఏంటి? కొంతమంది మూడోది చెప్పేలకు ముందుకు పోయినట్టు, 7 చెప్దాం అనుకోండి, గుర్తుంటే లేదా? సరే ముగిస్తాను, నాకు ఇవ్వబడి టైంలో కూడా. ఫస్ట్ది ఏంటి? ఆయన లైఫ్లో ఈజ్ బర్త్, ఆయన జీవితం విశేషమైంది. రెండవది ఈజ్ నేమ్, ఆయన పేరు విశేషమైంది. మూడవది ఈజ్ లైఫ్,
విశేషమైంది. నాట్ ఓన్లీ దట్, హిజ్ వర్డ్, ఆయన మాట, ఆయన వాక్యం, ఆయన గ్రంథం. హిజ్ వర్డ్ ఈజ్ యునిక్ ఎస్ ఇట్ ఈస్ ట్రూ. ఆయన మాట అసమానమైందని చెప్పాలి. ఎందుకో తెలుసా? చూడండి, అందుకే ఏందో చెప్పాను, ప్రపంచంలో మానవుడి జీవితాన్ని లోపలికి వెళ్ళి ప్రభావితం చేసి మనిషిని నిజంగా పరిశుద్ధుడిగా మార్చగల శక్తిగల పుస్తకం ఆకాశం కింద భూమి పైన బైబిల్ తప్ప మరొకటి లేదు. ఒక పుస్తకాల ఎగ్జిబిషన్లో, పాత పుస్తకాల ఎగ్జిబిషన్లో ఒక స్టాల్ దగ్గర ఒక అతను ఆయన చదువుకునే బైబిల్ ఆ పుస్తకాలు పైన పెట్టాయంట. చాలామంది బుక్స్ చూడడానికి వస్తూ ఒక అతను అన్నట, ఏమండి ఏంటి ఇది అన్నాడంట. బైబిల్ అన్నాడు. మీకు బుద్ధి ఉందా? ఇది పరిశుద్ధ గ్రంథం, అవన్నీ లోక పుస్తకాలు వాటిపైన పెట్టారు అన్నాడంట. అటని కాదు బాబు, వాటితో సమానమని కాదు నా ఉద్దేశం. అప్పుడు అన్నట, నా ఉద్దేశం ఏంటంటే ఇట్ ఈస్ ద బుక్ దట్ అబౌవ్ టు ఆల్ ద వరల్డ్లీ బుక్స్. లోకంలో ఉండే పుస్తకాలు అన్నిటికంటే పైన ఉండాల్సిన పుస్తకం, అందుకే పైన పెట్టానులే, నువ్వు అభ్యంతర పడితే తీస్తానులే అన్నాడు. సరే, పైన పెడితే అభ్యంతర పడుతున్నట్టుండని ఈసారి కింద పెట్టాడు. అయినా కూడా చూసాడు, కొంతమంది కళ్ళు సూక్ష్మ ఎక్కడ చూడకూడదు ఆడే చూస్తారు. ఆయన చూసి, ఏమంటే ఏంటిది కింద పుస్తకం అన్నాడు. బైబుల్ అని. బుద్ధి ఉందా? లోక పుస్తకాలు కింద పెట్టేవేంటి అన్నాడు. ఇప్పుడు ఆయన అంట, ఇట్ ఈస్ ద బేసిక్ బుక్ టు ఆల్ ద వరల్డ్లీ బుక్స్ సో దట్ ఐ కెప్ట్ దేర్ అన్నాడు. ఇది ప్రపంచంలోని పుస్తకాలన్నిటికీ పునాది వంటిది. ఇది లేని చరిత్రలు లేవు. చరిత్రకు మూలం, సైన్స్కు మూలం, సోషల్కు మూలం, మానవుడికి మూలం, ప్రపంచంలో ప్రతి దాన్ని ఆరంభాల గురించి మాట్లాడే పుస్తకం. అందుకే కింద పెట్టాను, పునాది లేకుండా మిగిలిన లేవన్నాడు. విషయం ఏంటంటే ఎక్కడ పెట్టినా విశేషమైంది. సార్ అభ్యంతర పడుతున్నారు, ఈసారి మధ్యలో పెట్టాడు. పుస్తకాల మధ్యలో పెడితే కనపడకుండా ఉంటుందంటే, అయినా కొంతమంది కళ్ళు, అందులో గుణదల్లో వాళ్ళ కళ్ళు బాగా చూస్తారనమాట. చూశారంటే ఎవరో మీలాంటి వాళ్ళ కళ్ళు, ఏమంటే ఏంటి ఇదేం పుస్తకం అన్నాడు. బైబుల్ పుస్తకాల్లో పెట్టే బుద్ధి ఉందా నీకన్నా? అట్ట కాదు బాబు, ఇట్ ఈస్ ద సెంట్రల్ బుక్ టు ఆల్ ద వరల్డ్లీ బుక్స్ సో దట్ ఐ కెప్ట్ దేర్ అన్నాడు. ఇది ప్రపంచంలోని పుస్తకాలంటికి కేంద్రం వంటిది, అందుకే మధ్యలో పెట్టా అన్నాడు. ఎక్కడుండా? పైనుండా ఇట్ ఈస్ అప్పర్ బుక్, కింద ఉంటే ఇట్ ఈస్ బేసిక్ బుక్, మధ్యలో ఉంటే సెంట్రల్ బుక్, వేర్ ఎవర్ యూ కెప్ట్, ఎక్కడ ఉంచినా ఇది శక్తిగల గ్రంథం. ఎందుకంటే మనుషుడు జీవితాన్ని ప్రభావితం చేసి మార్చిన ఏకైక పుస్తకం. దొంగలు, త్రాగుబోతులు, నరహంతకులు, నక్సలైట్లు, మోసగాళ్ళు, జోదరులు, దేశద్రోహులు, మనసులు తినేవాళ్ళు, విగ్రహాలు, క్రూరులు, గజ దొంగలు, ఎంత భయంకరమైన మానవుడినైనా దర్శించి ఒప్పించి పరివర్తన చేసి పరిశుద్ధుడిగా తీర్చిదిద్దిన పుస్తకం దేవుని వాక్యం బైబిల్. ఏ గ్రంథానికైనా చెప్తారా? వ్యక్తిగతంగా మాట్లాడదు. అంటే నిజాయితీగా న్యాయబద్ధంగా మాట్లాడడానికి నేను ఎక్కడికైనా సిద్ధమే. నన్ను రమ్మన్న వస్తా, మీరు వచ్చినా పర్లేదు. ఊరికే తుండి అంటారు కదా, ఆటలు వాదన కొరకైతే అనవసరం. ఇప్పుడు విన్నోడికి ఏం చెప్పినా వేస్ట్ అనమాట. న్యాయబద్ధంగా నేను అదంట, బుర్ర పనిచేస్తూ ఆలోచించే ఏ వ్యక్తి అని ఒప్పుకొని తీరాలి. మానవుడి జీవితాన్ని ప్రభావితం చేసి ఒక చెడ్డ మనిషిని మార్చి పరిశుద్ధుడిగా చేసి తీర్చిదిద్ది పరిశుద్ధుడిగా నడిపిస్తున్న పుస్తకం బైబిల్. దొంగలు మారారు, తాగుబోతులు, ఇలాంటి వాళ్ళు మారలేదంట. ఇంకలేదు. ఎక్కడ దాకా ఎందుకు? స్టువర్ట్పురం. ఒకప్పుడు ట్రైన్ వెళ్తుంటే బాపట్లలో అందరూ చెప్పుకొని బ్యాగులు జాగ్రత్త పెట్టుకోండి ఎదురు స్టువర్ట్పురం వస్తుంది అనేవాళ్ళు. ఎందుకంటే పసిపిల్లల కాడ నుంచి దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ థెఫ్టింగ్, దొంగతనాల్లో ఆరుతేరు ఉంటారు. కానీ ఈరోజు అక్కడ సువార్త వెళ్ళింది, మీటింగ్స్ బాగా జరిగినాయి, మారారు. ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూలో ఒకళ్ళు చెప్తున్నారు, ఏమంటే ఇప్పుడు అది స్టువర్ట్పురం కాదు సువార్తపురం అంటున్నాడు. ఇట్స్ వండర్ఫుల్. సువార్తపురంగా మారిందంట. ఎందుకంటే అందరూ మారాడు. పర్సన్ కానీ, ఊరిని కానీ, ప్రాంతాన్ని కానీ మార్చేది. మానవుడి జీవితాన్ని ప్రభావితం చేసి ఒప్పించి పరిశుద్ధుడిగా తీర్చిదిద్ది పరిశుద్ధమాన్ని నడిపించి లోకమిడిచినాక పరిశుద్ధ దేవుడిని కలుసుకునేటట్లు చేయగలిగిన ఏకైక పుస్తకం బైబిల్. అందుకే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తాం. ఆయన బైబిల్లో చెప్తున్నాడు, బైబిల్ చెప్తుంది. అందుకే హిస్ వర్డ్ ఈస్ యునిక్ ఇన్ దిస్ వరల్డ్. లోకంలో ఆయన మాట అసమానమైంది. ఎన్నోది? 4వది. నా టైం అయిపోవస్తుంది. దెన్ 5th, 5వదిగా ఏం చెప్పవచ్చు? అసమానమైంది. ప్రపంచంలో అసమానమైంది. అక్కడే మనం చూసాం 1 కొరింథీ. మనం అక్కడ వేసిన రెఫరెన్స్, పాంప్లెట్లు వేసిన రెఫరెన్స్ నుండి కూడా ఒక పాయింట్ తీసుకుందాం. అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. 1 కొరింథీ 1వ అధ్యాయం
1 కొరింథీ 1వ అధ్యాయం 17వ వచనం, 17-18. బాప్తిస్మిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకున్నట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. సిలువను గూర్చిన వార్త 18వ వచనం, వెర్రితనంగానే రక్షింపబడుచున్న మనకు దేవుని సిలువను గూర్చిన వార్త. ఇట్ ఈస్ గాస్పెల్. గాస్పెల్ ఈస్ యునీక్ థింగ్ బికాస్ ఇట్ ఈస్ పవర్ఫుల్ గాస్పెల్. సువార్త అనేది శక్తి కలిగింది. ఎస్, అందుకే చూసారా, సాతాను చాలా తెలివైనవాడు. సాతాను ఎంత తెలివైనవాడు అంటే, సాతాను గురించి ఒక ఎంత తెలివైనవాడు తెలుసా? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. సాతాను ఎంత తెలివైనవాడు? ప్రకటన గ్రంథం 12:9. కాగా సర్వలోకమును చాలు సర్వలోకం మోసపుచ్చగలడు. అందులో క్రైస్తవులను మోసం చేయగలడు, బోధకులు కూడా మోసం చేయగలడు. ఏంటి తెలుసా? భారీగా ఖర్చు పెట్టి కుడికలు పెడతారు. హెడ్డింగ్ కూడా స్వార్థ కుడికలు అంటారు. స్వార్థ తప్ప అన్నీ ఉంటాయి. జోకులు, కథలు, పెట్టకథలు, ఆ విషయాలు అన్నీ ఉంటాయి. వాట్ ఈస్ గాస్పుల్? మనుషుడు పాపని, పాపంలో చనిపోతే నరకాన్ని పోతావని, పాపాలు క్షమించడానికి యేసుప్రభు సిద్ధంగా ఉన్నాడని, నీ కొరకే కలుసుల్లో ప్రాణం పెట్టాడని విషయాలు వస్తాయా? మర్మాలు, ఎవరికి అర్థం కాని మర్మాలు చెబితే ఆయన ఏం చెప్తున్నాడు? వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళు ఏం చేస్తున్నారు ఆయనకు అర్థం. కొంతమంది కళ్ళు మూసుకుంటారు, వీళ్ళు కళ్ళు మూసుకుంటారు, కింద వాళ్ళు కళ్ళు మూసుకుంటారు, నిద్రపోతారు. టైం పాస్. ఒక్కోసారి కొన్ని సభలు చూస్తే నాకు అంతరంగంలో ఏడుపు వస్తుంది. అన్ని లక్షల డబ్బులు భోజనాలు బాగుంటానిక, లైటింగ్ బాగుంటానిక, వీళ్ళు చెప్పుకోవడానిక, ఫోటోల కొరక, వీడియోల కొరక, తమ పేరు కొరక. సువార్త ఏది? పాపికి రక్షణ కొరక ఏది? యేసుప్రభు వారి ప్రత్యేకత ఏది? యేసుప్రభు ఎక్కడ ప్రత్యక్షపరచబడుతున్నాడు? అందుకే మేము సిలువేయబడిన క్రీస్తును. సో గాస్పెల్ ఈజ్ పవర్ఫుల్. ప్రపంచంలో మానవుడు దర్శించి మార్చింది సువార్త. అందుకే యెరూషలేములో మేడగదిలో ప్రారంభమైన సువార్త, మేడగద్దికి యెరూషలేమంతా వ్యాపించి, యెరూషలేములోను, యూదాలోను, సమరయలోను, గలిలయలోను, చివరికి భూదిగంతముల వరకు. అందులో ఆసియా సైడ్ వచ్చి ఇండియాలోను, కేరళలోను, మెడ్రాస్లోను, హైదరాబాద్లోను, విజయవాడలోను, గుణదల్లోను, ఈరోజు మందిరంలోను, మీ ఇంట్లో కూడా సువార్త. ఒకళ్ళు రక్షించబడ్డారంటే సువార్త లోపలికి వచ్చి, యేసు ప్రభు నువ్వు నశించడం ఇష్టం లేదు, నేను రక్షించాలని. ఒక మనిషి యొక్క రక్షణ కొరకు దేవుడు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాడు, చనిపోయేంత వరకు ప్రయత్నిస్తాడు. కానీ విచారం, సువార్త మాత్రమే మనిషికి గిట్టదు. చూసారు, ఈరోజు చూడండి, బయట ఏ మైక్కు పర్మిషన్ అవసరం లేదంట, ఒక మైక్ మాత్రం పర్మిషన్ ఉండాలి. ఏ మైక్ అది ఎవరిని అడ్డుకోరు. ఉల్లిపాయల మైక్ వద్ది, రిపేర్ మైక్ వద్ది, గ్యాస్ స్టవ్ రిపేర్ అంటారు, కత్తెరల సాన్ అంటాడు, 100 మైకులు వస్తాయి, ఐస్ క్రీములు అంటారు. ఏ మైక్ను ఆపరు. ఏ రకం పత్రికలైనా పంచవచ్చు, ఈ పత్రికే పంచకూడదు. ఎందుకని? ఇది శక్తి కలిగింది, ఇది మార్చేస్తుంది మనిషి. మంచిదే కదా. నేను అంటాను, ఏ దేశంలోని ప్రభుత్వమైన, సైంటిస్టులైనా, జ్ఞానులైనా, విశ్లేషకులైనా, తలకాయ ఉన్న వాళ్ళు, బుర్రన్న వాళ్ళు సరిగా ఆలోచిస్తే, మీ దేశ క్షేమం కోరితే, ఏ దేశమైనా బాగుపడాలంటే దేవుని వాక్యానికి ప్రాముఖ్యత చూడండి. పాఠ్య పుస్తకాల్లో బైబిల్ని చేర్చి చూడండి. దీనికి ఎక్కువ ప్రాముఖ్యత చూడండి. ఇది ఉన్నదున్నట్టు ప్రజల్లో తీసుకెళ్లే బోధకులకి ప్రాముఖ్యత ఇచ్చి చూడండి. ఎంకరేజ్ చూడండి. ఎంకరేజ్ చేయిందుగా అడ్డుకుంటాం. ఎందుకంటే ఇది దేవుని విరోధైన సాతాను చేసే పని. ఇది మోసపుస్తుంది. క్రైస్తవులను కూడా ఎంత ఖర్చు పెడతావు? సువార్త నీదు. సువార్త గాస్పెల్ ఈజ్ పవర్ఫుల్, ఇట్ ఈస్ యూనిక్. అందుకే ప్రపంచంలో ఎవరి గురించి విన్నా నీ జీవితం పరివర్తన అవ్వదు. కానీ యేసును గూర్చి వినుట, క్రీస్తును గూర్చిన మాట వలన విశ్వాసం కలుగుతుంది. సో గాస్పెల్ ఈజ్ యూనిక్, పవర్ఫుల్. ఇది ఎన్నోది? 5. దెన్ ఐ వాంట్ టు గో ఇన్ టు క్లోజ్. 6-7. 6వది ఈజ్ రిజరెక్షన్ ఈజ్ యూనిక్. ఆయన పునరుద్ధానుడు అవ్వడం అన్నది ప్రపంచములో అసమానమైన విషయం కదా. అందుకే అపోస్తలుల కార్యాల్లో మీరు జాగ్రత్తగా చూస్తే 1-2 మాటలు చూపించి ముందుకెళ్తాను. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 22వ వచనం చివరిలో నేను చదువుతాను చూడండి, కొంచెం టైం పాస్ట్ అవ్వడానికి.
అపోస్తలకార్యం 1:22 చివర్లో ఆయన మనతో కూడా ఆయన పునరుద్ధానం గూర్చి సాక్షియుండుట, ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి. 2వ అధ్యాయం అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో కూడా 2వ అధ్యాయంలో ఎన్నో వచ్చినమ్మా? 17 కాదు, ఆయన పునరుద్ధానాన్ని గూర్చి 31 వచ్చిన. క్రీస్తు పాతాళములు విలువబడలేదని, ఆయన శరీరం కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గూర్చి చెప్పాను. సో తర్వాత 32లో కూడా యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులు. 3వ అధ్యాయంలో కూడా అంటే అపోస్తలులు ఎక్కువగా ఆయన పునరుద్ధానాన్ని గురించి ప్రకటిస్తున్నారు. 3వ అధ్యాయంలో కూడా చూడండి, 3వ అధ్యాయంలో 14గా వచ్చినమా 15 నేను చదువుతున్నాను చూడండి. మీరు పరిశుద్ధుడు నీతిమంతుడైన వాడిని నిరాకరించి నరహంతుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన మృతుల్లో నుండి. మీరు అట్లా జాగ్రత్త చూస్తే అపోస్తల కార్యంలో ప్రతి అధ్యాయంలో 28 అధ్యాయాల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతుంది. సో అపోస్తలులు ఆయన పునరుద్ధానాన్ని గురించి ప్రకటించారు. అందుకు ఒక చోట ఈ మధ్య ఒక వ్యాన్ మీద ఇలా చూశాను, వి ప్రీచ్ క్రైస్ట్ రిజరెక్టెడ్ అని రాశారు. సో ఆయన పునరుద్ధానం ప్రకటించాలే కానీ బైబిల్లో ఉన్నదన్నట్టు రాస్తే వి ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్, సిలువేయబడి. ఎందుకంటే సిలువేయబడిన తర్వాతే పాత పెట్టబడతాడు, పాత పెట్టిన తర్వాతే తిరిగి లేస్తాడు. సరే, ఏదేమైనా ఈజ్ రిజరక్షన్ ఈజ్ యూనిక్. ఆకాశం కింద భూమి పైన చనిపోయి సమాధి చేయబడిన తర్వాత తమంతట తాము తిరిగి లేచిన వారు ఉన్నారా? మరణాన్ని గెలిచిన వారు ఉన్నారా? ఇక్కడ ఒక విషయం, సాతాను ఒక్కొక్కసారి మళ్ళీ సింపుల్గా మోసం చేయదు. ఏమంటారంటే ఆ బైబిల్లో చనిపోయినా లేచిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లెగడం కాదు, లేపబడ్డారు కానీ మళ్ళీ చనిపోయారు. లాజరుని యేసు ప్రభువు లేపాడా? ఉన్నాడా ఇప్పుడు దాకా? ఉంటే మీరు వెళ్తే నాకు కూడా చెప్పండి, వద్దాం. మళ్ళీ చనిపోతారు. వాళ్ళు లేపబడ్డారు, మళ్ళీ చనిపోయారు. కానీ ఇక మరణము లేకుండా తిరిగి లేచిన పునరుద్ధానుడు, మరణాన్ని జయించినవాడు. అందుకే 1 కొరింథీ 15వ అధ్యాయం, ఓ మరణమా, 1 కొరింథీ 15, 1 కొరింథీ 15:55, 1 కొరింథీ 15:55 ఆయన ఏమన్నాడు తెలుసా? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ డెత్, ఓ మరణమా ఇంకేం చేయగలవు? నేను విజయం పొందాను. సో యేసు ప్రభువారి అసమానతల్లో ఒకటి ఈస్ రిజరక్షన్, ఈస్ యునిక్ రిజరక్షన్. అందుకే చూసారా, ఆకాశం కింద భూమి పైన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన ఏకైకమైన వ్యక్తి ప్రభువునే. అందుకే ఆయన విశ్వసించాలి. ఆయన విశ్వసిస్తేనే ఆయన వల్లనే దేవుని రాజ్యాన్ని ప్రవేశించగలరు. చాలామంది ఇంకో తెలుసా, చరిత్రలో చాలామంది చనిపోకముందు యేసుప్రభు లాగానే చెప్పారు. యేసుప్రభు చనిపోకముందే చెప్పాడు లెగుస్తాను. యేసుప్రభు లాగే చెప్పారు కానీ యేసుప్రభు లాగా లెగవలేదు. కాకపోతే వాళ్ళ భక్తులు పాపం అమితమైన భక్తితో పాటలు రాసుకున్నారు. లేచాడు, ఉన్నాడు, ఆడ కనపడ్డాడు, కుర్చీ కాళ్ళకి పెట్టడం, దాని మీద గొడ్డేయటం, ఎట్లాంటివి చేస్తారు. కానీ మరణాన్ని గెలిచి తిరిగి లేచిన పునరుద్ధానుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు, హిస్ రిజరక్షన్ ఈస్ యూనిక్. దిస్ ఈజ్ 6th అండ్ లాస్ట్లీ 7th ఐ వాంట్ టు ప్లేస్ బిఫోర్ యూ. మీ ముందే ఉంచాలనుకుంటున్నానంటే యేసు ప్రభు వారిలో అసమానమైంది ఏంటో తెలుసా? ఈజ్ గోయింగ్ టు రిటర్న్, ఈజ్ గోయింగ్ టు కమ్. ఆయన త్వరలో తిరిగి రాబోచున్నాడు. ఆయన రాకడ ఇదే 1 దశలో అపోస్తలుడైన పౌలు 1 దశలోనికెళ్ళి 4వ అధ్యాయం, 1 దశలోనికెళ్ళి 4వ అధ్యాయం అన్నీ చదవలేం కానీ 15వ వచనం 14లో యేసు మృతుని తిరిగి లేచిన మనం నమ్మినళ్ళు అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పుందేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచుండి మనం నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చారము ఆర్భాటముతోను ప్రధాన దోష శబ్దంతోను దేవుని బోరుతోను పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. ఈజ్ గోయింగ్ టు కమ్. లార్డ్స్ కమింగ్, ఇట్ ఈస్ యూనిక్. యేసు ప్రభు వారు భూమి మీదకు తిరిగి రాబోవడం ప్రపంచానికి ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం. ఇంకో విషయం తెలుసా, క్రైస్తవుల కన్నా ఈ విషయంలో చలనం లేదు. ప్రభు రాబోతున్నాడు, సిద్ధపడదామని చలనం లేదు. లోకం గుర్తిస్తుంది. ప్రపంచ మేధావులు సృష్టికి ఏదో జరగబోతుంది,
ఆ మధ్య ఒక కాన్ఫరెన్స్ జరిగింది. దాంట్లో ఏంటంటే త్వరలో ఏదో ఒక శక్తి వచ్చి కొంతమంది మనుషులను తీసుకెళ్తుంది, దాని నుండి కాపాడాలి అనే అంశం మీద గ్యాదర్ అయ్యారు. ఆ శక్తి ఏంటి అనే దాని మీద కొందరు ఏం తెలిసారంటే సమ్ ఫ్లయింగ్ ప్లేట్స్ లాంటివి రావచ్చు అని కొందరు అన్నారు. అట్లా రకరకాల అభిప్రాయాలు చెప్పారు. ప్రపంచంలో త్వరలో కొంతమంది మనుషులు అదృశ్యం కాబోతున్నారు. ఏదో ఒక శక్తి వచ్చి ఆకర్షించబోతుంది. ఆ శక్తి ఏంటో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యాసనకు రాబోతున్నాడు. ఆయన నెరిగి ఆయన హృదయంలో చేర్చుకొని రక్షణ పొంది ఆయనకు భయపడుతూ ఆయన కొరకు బ్రతికి ప్రభువునందు నిద్రించిన వారు కానీ ప్రభు కొరకు నిరీక్షణతో బ్రతికే వ్యక్తులు కానీ ఆయన కలుసుకోబోతున్నారు. దట్ ఈస్ సెకండ్ కమింగ్. అదే రెండో రాకడ. యేసు ప్రభువు రెండో రాకడ ఒక విశేషమైంది, ప్రపంచానికి కూడా అర్థం కాదు. అందుకే యెరూషలేములో ఒలీవల కొండ మీద కొంతమంది ఆ కొండను గవర్నమెంట్ నుండి పర్మిషన్ తెచ్చుకొని కొన్ని హోటల్స్ కట్టి టూరిస్ట్ ప్లేస్ చేసి బిజినెస్ చేయాలని ప్రయత్నించినప్పుడు కొంతమంది భూగర్భ శాస్త్రజ్ఞులతో పరిశోధన చేస్తే వాళ్ళు చెప్పారంట, ఇక్కడ హోటల్ కట్టొద్దు అన్నారంట. ఎందుకనంటే దీన్ని వాళ్ళు కొన్ని మిషన్స్ని పెట్టి చూసినప్పుడు ఏం చెప్పారంటే ఇది త్వరలో రెండుగా విడిపోబోతుంది అని చెప్పారు. యాక్చువల్గా జకర్యా గ్రంథంలో ఎప్పుడో ఉంది, క్రీస్తుపూర్వమే చెప్పాడు. ఆయన 7 ఏండ్ల విందు తర్వాత, 7 ఏండ్ల శ్రమల తర్వాత ఆయన 1000 ఏండ్ల పాలన కొరకు భూమి మీదకి వచ్చినప్పుడు ఒలీవల కొండ మీద పాదం పెట్టబోతున్నాడు. అప్పుడు అది రెండుగా ఉత్తరపు తట్టుకు తూర్పు తట్టుకు విడిపోద్దునుంది. ఆ లోయలోకి ఇశ్రాయేలు పరిగెత్తుకుంటూ వచ్చి దాచబడతారని ఉంది. 1000 ఏండ్ల పాలన ఉంటుంది అన్నది. ఏం చెప్పదలుచుకున్నా అంటే బైబిల్లో చెప్పబడ్డ ప్రతి పదం, ప్రతి వచనం, ప్రతి సెంటెన్స్, ప్రతి అక్షరం, సున్నా పొల్లు కూడా ప్రపంచంలో ఏదైనా జరగకుండా పోద్దు, కానీ బైబిల్లో చెప్పింది ఎప్పుడు నిరర్ధకం కాలేదు. అందుకే ఈస్ కమింగ్, ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అతి త్వరలో ఆయన రాకడ సంభవించబోతుంది. ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. అందుకే ఆయన ఆశ ఏంటి? వ్యవస్థ 14:3 ఆయన శిష్యులతో ఏమంటాడు తెలుసా? నా పిల్లల నేనుండు స్థలములో మీరు నుండిలాగా నేను మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మును తీసుకొని పోతాను, మీరు సిద్ధంగా ఉండండి. యేసు ప్రభు శరీరధారికి ఉన్న దినాల్లో ఇక సిలువ అప్పగించబడతాడంగా రాత్రి శిష్యులతో భారభరితమైన హృదయంతో ఆయన చెప్పాలనుకుంది అదే, మీరు కలవరపడద్దు, నేను వెళుతున్నాను, కానీ నేను వస్తా ఒకరోజు, నేను తీసుకెళ్ళేటట్టు మీరు సిద్ధంగా ఉండండి. ప్రభు తీసుకెళ్ళేటట్టు ఉండారా? చాలామంది రక్షణే పొందలేదు. యేసుప్రభుని హృదయంలో చేర్చుకోకపోతే, నిజమైన రక్షణ పొందకపోతే, రక్షణ అంటే ఏంటంటే కూడా తెలియదు చాలామంది. నేను ఉన్న విషయం చెప్పాలి, చాలామంది బోధకులకు కూడా తెలియదు. బాప్తిసం పొందడమే రక్షణ అనుకుంటా. ఇట్స్ నాట్ సాల్వేషన్. రక్షణలో ఒక పని అది. దానికంటే ముందు పశ్చాత్తాపడి నీ పాపాలు ఒప్పుకొని ప్రభువుని హృదయంలోకి ఆహ్వానించాలి. ఇట్స్ ఎ ట్రూ ఎక్స్పీరియన్స్. దేవుని హృదయంలో కలిగి ఉండొచ్చు, అది కలిగి ఉన్న వ్యక్తికి అర్థమవుతుంది. ఇప్పుడు మీరు నాకు పలావ్ పెట్టారు, కొనుక్కొచ్చి బయట తిన్నాను, వంట పెట్టిన వాళ్ళందరూ పాపం ఒక ఆత్రం ఏంటంటే ఎట్టుంది అంటారు. మొత్తం నోట్లో పెట్టక ముందు ఒక్కోసారి ఇంకా తినలేదమ్మా అంటాడు. పాపం వంట సిద్ధపరిచిన వాళ్ళకి వాళ్ళ భయం అనమాట, బాగాలేదా బాగుందా అని. ఎట్టుందంటే ఎంతవరకు చెప్తాం? ఎట్టుంది పొలం అంటే బాగుందంటే నేను ఎప్పుడు తినలేదు దానికి ఎంతవరకు నాకు అర్థమవుతుంది. నువ్వు బాగుందంటే ఏంటన్నా అన్నాను అనుకో, అదేనయ్యా చాలా బాగుంది అన్నాడు. చాలా బాగుందంటే ఏంటన్నా అనుకో, చాలా బాగుందండి. చాలా బాగుందంటే ఏందన్నా, ఊరే బాబు వీడు ఎక్కడ దొరికాడు, పోతే పోయింది బండి ఎక్కడంటే 200 పోతే పోయింది ఇప్పిస్తాను. తిన్నాక ఇప్పుడు అడుగు ఎట్టుంది, బాగుందని నేను కూడా అంటే, బికాస్ ఐ ఎక్స్పీరియన్స్డ్. నేను తింటే కానీ రుచిస్తే అర్థమవుతాయి. అందుకే ప్రభువుని కలిగి ఉండటం ఏంటో నిజ క్రైస్తవుడు అనుభవిస్తే తెలుస్తుంది. దేవుని కలిగి ఉంటే, దేవుని కొరకు బ్రతికితే ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతావు. చాలా విచారం, చాలామంది రక్షణ పొందింది నిజమే కొంతమంది జీవితాల్లో, కానీ ప్రభు వస్తే ఈ క్షణాన రాకడ సంభవిస్తే ఎత్తబడడానికి సిద్ధమేనా? ఒకసారి ఒక పాస్టర్ గారు అమెరికాలో వాళ్ళ విశ్వాసాలను చెక్ చేయడం కోసం ఆరాధనకు ముందే ఒక ఆయనకు ఒక ఇత్తడి బోర్ ఇచ్చి వెనకాల పులిపిడి వెనకాల నిలబెట్టాడు. నేను రాకడ గురించి బలంగా మాట్లాడతా, బోర మోగితే అనగానే నువ్వు ఊదేసే అన్నాడు. వెంటనే చెప్తూ ఈ క్షణాన బోర మోగితే అనగానే ఆయన తూ అనగానే అందరు పరిగెత్తున్నాడు, బయటికి వెళ్ళి బల్ల కింద దూరుతున్నాడు, ఎవరు లేరంట. అప్పుడు ఏడుస్తా చెప్పాడంట, మీ సిద్ధపాటు నాకు అర్థమైపోయింది, ఒక్కళ్ళు కూడా పైకి వచ్చేటట్లేరన్న. సిద్ధంగా ఉండవు, ప్రభు వస్తే ఎత్తబడేటట్టున్నావా? ఈ క్షణం ప్రభు వస్తే ఒక నిమిషం మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం మౌనం, తల ఉంచి కళ్ళు మూసుకొని ముగిస్తున్నాను. ఒక్క నిమిషం చివరి హెచ్చరికలు ఇచ్చి మాట్లాడు.
చిన్న తీర్మానం, మనం ఎవరికి వాళ్ళు నిన్ను నువ్వు ప్రభువుకు అప్పగించుకుందువు. ఒక్క నిమిషం మౌనంగా తల వంచి కళ్ళు మూసుకోవాలి. ప్రియమైన సోదరుడు, ఈ కూడికల్లో ఇంత భారంతో బాధ్యతతో నీ సిద్ధపాటు కొరకే దేవుడు తన దాసులకు భారం ఇచ్చి, ప్రియమైన సోదరు అమ్మాయ్య తమ్ముడు, నీ హృదయం ప్రభుకి ఇచ్చావా? ప్రభు నీ హృదయంలో చేర్చుకున్నావా? రక్షకుడు లేకుండా జీవిస్తావా? దేవుని ద్వారా సృజించబడి, దేవుని ద్వారా జీవితం పొంది, దేవుడిచ్చినవన్నీ అనుభవిస్తూ, దేవుడిచ్చిన లోకలుంటూ దేవుడు లేకుండా బ్రతుకుతావా? అంతకంటే మరో నేరం ఏమైనా ఉందా? అందుకే ఈ క్షణం యేసు ప్రభువా నా హృదయంలోకి రండి, నీ రక్తం నన్ను కడగండి, ప్రభువా నన్ను క్షమించు. యేసు రక్తం కడుగుతుందని చెప్పింది వాక్యం. నన్ను కడుగు, నా లోపలికి రండి అయ్యా, నన్ను కూడా నీ బిడ్డగా చేసుకో. నువ్వే క్షణాన వచ్చినా నేను ఎత్తబడాలి. నిజంగా ఆశిస్తే బైబిల్ అన్నాడు, ఆశగల ప్రాణమును నా ఎత్తుకొచ్చు అని. నేనేమాత్రం బయటకు సోదరుడా సోదరి, యేసు ప్రభువును హృదయంకి ఆహ్వానించు. కొంచెం స్లోలో పెట్టుకో. రక్షణ పొందిన బిడ్డలు, మీరు రక్షించబడింది నిజమే, చాలా సంవత్సరాలు అవుతుంది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది కాదు ప్రాముఖ్యం. ఈ క్షణాన బోర మోగితే ఎత్తబడతానని నిరీక్షణ ఉందా? అలాంటి సిద్ధపాటు ఉందా? ఆర్ యు ప్రిపేర్డ్? ఆర్ యు రెడీ? సిద్ధపడి ఉన్నావా? ఈ క్షణాన్ని బోరమూతి నీ పరిస్థితి ఏంటి? విడిచిపెట్టబడితే, ఒకవేళ నేనైనా ఎంతమందికి చెప్పిడితే అంతకంటే దౌర్భాగ్యం ఏమనుందా? ఇంతకాలం బైబిల్ మోసి, బైబిల్లో పేరు పెట్టుకొని క్రైస్తవుడు కొన్ని గుడికి వెళుతూ, మీటింగ్స్లో ఇస్తూ, పరిచర్య అంటూ అవి చేస్తూ కూడా విడిచిపెట్టబడితే, ప్రభువా అలాంటి నష్టం వద్దు. ఆయన ఆశ, నేనుండు స్థలంలో మీరు ఉండాలి నా కుమారుడా, నా కుమారి. ప్రభువా నువ్వు ఉండే స్థలంలో ఉండటానికి నన్ను సిద్ధపరచు. మీకు అయిష్టమైనవన్నీ తొలగి ఈ క్షణమే నేను విడిచిపెడతాను. నీ మాటలు, నీ తలంపులు, నీ క్రియలు, నీ ప్రవర్తన, నీ పద్ధతి, నీ అలవాట్లు, ఆచారాలు ప్రభుకి అయిష్టమైనవి ఉంటే ఈ క్షణమే నూతనంగా రీడెడికేట్, మరలా ప్రభుకి నూతనంగా అప్పగించుకో. ప్రభువా ఇదిగో నా జీవితం, ఇదిగో నా జీవితం, ఆ పాదమస్తకం నీకు అంకితం అంటారు కదా. పాడితేనే కాదు, నిజంగా అప్పగిస్తే నువ్వు ధనుడు ధనురా. ప్రభు చేతులకు నీ జీవితం అప్పగిస్తుంటే నీకోసం ప్రార్థన చేస్తాం. ఎవరు అటు ఇటు చూడొద్దు, కళ్ళు మూసుకోవాలి. సోదరుడు సోదరి అమ్మాయ్య, నిజంగా ప్రభు రాకడలో, ప్రభు మధ్యాసనంకి వస్తే నువ్వు నిజంగా ఎత్తబడాలని యథార్థంగా ఆశిస్తుంటే, నువ్వు ప్రభుకి అప్పగించుకుంటుంటే, మీ కుడి చేయి తలకంటే ఎత్తుగా చూపు. నీ కోసం నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాం అంతే. ఇది స్వస్థత కోసం కాదు, ఆరోగ్యం కోసం కాదు. ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడాలి, నేను నా ప్రభుతో ఉండాలి, ఇంతకంటే నేనేం కోరట్లేదన్నా నా కోసం ప్రార్థన చేయండి అని యథార్థంగా ఆశిస్తున్న బిడ్డలు మీ కుడి చేయి, మీ తీర్మానాన్ని కుడి చేయి తలకంటే ఎత్తుగా. సహోదరి సహోదరి, సహోదరుడా ప్రభువునిచ్చేవాడు. సహోదరుడా మీ ఆశ బలపరచును గాక, నీ ఆశ వాస్తవమైనదిగా చేయను గాక. సహోదరి నీ తీర్మానం ప్రభు బలపరచును గాక. ప్రభు రాకడ కొరకు దేవుడు నిన్ను సిద్ధపరచును గాక. బోర మోగేది నీ చెవులు వినగలుగును గాక. మధ్యాకాశంలో నువ్వు కనబడుతూ గాక. ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, మీ నామములు అందించబడి పని ముద్రించండి. విశ్వసించిన బిడ్డలు వారి హృదయాలను తీర్మానాన్ని ముద్ర వేయండి. నీ కొరకు బ్రతికే శక్తి అనుగ్రహించండి. మిగిలిన ప్రత్యేక దినాల్లో కూడా మరి ఎక్కువగా నీ బిడ్డలు పొంది రాకడకు సిద్ధపరచబడినట్లు, పోగొట్టుకున్న వారిని కూడా నడిపించినట్లు, మీరు ఏ పూట కూడా పోగొట్టుకోకుండా సద్వినియోగపరచుకున్నట్లు సిద్ధపరచమని, మిగిలిన సమయం అంతా ఆశీర్వకరణ చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చక్కటి సువార్త మనం అందించినందుకు జెర్మియా గారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తా ఉన్నాం. హల్లెలూయా. స్తోత్రం. అమ్మగారి